నేను మరలా వచ్చినప్పుడు ఆ 4 ప్రశ్నలు సమాధానం చెప్పాలి నాకు. ଆଳକା ଆଜ୍ଞା ଆଉ ଥରେ ଆସିବେ ସେତେବେଳେ 4ଟି ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ତମେ ଦେବ। బైబిల్లో చెప్తాను, పైన ఏమీ చెప్పను. ବାଇବଲରୁ ହିଁ 4ଟା ପ୍ରଶ୍ନ ପଚାର। ప్రసంగ సామెతల గ్రంథము ହିତୋପଦେଶ 31వ అధ్యాయము 38 ପର୍ବ 30 అధ్యాయము 30 ପର୍ବ ହିତୋପଦେଶ 30 ପର୍ବ 18వ వచనము 19వ వచనము చదువుతాం. 18 ଓ 19 ପଦ ପଢିବା। నా బుద్ధికి ఆ, మించినవి 3 కలవు, నా బుద్ధుకు మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేమనగా అవి ఏమనగా అంతరిక్షములో పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ జాడ, మట్పా చదవాలి. నడి సముద్రము ముందు వాడ నడుచు జాడ, కన్నికతో పురుషుని కూడిన జాడ. ఒడియాల చదవాలి. ଓଡ଼ିଆରେ ପଢିବା। 3 କଥା ମୋର ବୋଧଗମ୍ୟ, ପୁଣି 4 କଥା ମୁଁ ଜାଣୁ ନାହିଁ। ଆକାଶରେ ଉକ୍ରୋଶ ପକ୍ଷୀର ଗତି, ପ୍ରସ୍ତରରେ ସର୍ପର ଗତି, ସମୁଦ୍ର ମଧ୍ୟରେ ଜାହାଜର ଗତି, ଯୁବତୀଠାରେ ପୁରୁଷର ଗତି। ఈ నాకు 4 ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. এই 4ଟି ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ତମେମାନେ କହିବ। ఇప్పుడు చెప్తారా, నేను మళ్ళా వచ్చిన తర్వాత చెప్తారా? ଏବେ କହିବ ନା ଆସନ୍ତା ଦିନ ମାନଙ୍କରେ କହିବ? ఓకేనా? నాకు ఈ ప్రసంగం కాదు నాది, అంటే మీకు ముందు నేను ప్రశ్న ఇచ్చాను. ଆଉ ପ୍ରଶ୍ନ ତମକୁ ପ୍ରଥମେ କୁହାଗଲା। 29వ అధ్యాయము సామెతలు ହିତୋପଦେଶ 29 ପର୍ବ 1వ వచనం ପ୍ରଥମ ପଦ ପଢିବା। ఎన్నిసార్లు ఉమ్. గతించినని అమ్మా లోబడి 29 31వ వచనం 30 ପର୍ବ ପ୍ରଥମ ପଦ 31వ వచనం 30ର ପ୍ରଥମ ପଦ। దైవోక్తి అనగా దైవోక్తి అనగా ఒకే కుమారుడైన ఆ, అతడు ఆ. పలికిన మాటలు. ఆ మనుష్యుడు విధేయులకును ఆ. విధేయులకున్న ఆ, ముక్కలకును ఆ. చెప్పిన మాట ఓకే చదువు. నిశ్చయముగా ఆ. మనుషులలో ఆ. నా వంటి పశుప్రాయుడు లేడు, ఆ, నరులకున్న వివేచన నాకు లేదు. ఉమ్, నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడును కాను, ఎస్, పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం పొందలేదు. చాలమ్మా. ఈ వ్యక్తి ఈ 4 ప్రశ్నలకి ఆయనకి సమాధానము దొరకలేదు. నేను పశుపాయును అని అంటున్నాడు. ଆଉ ଏଇ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଏ 4ଟି ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ମିଳିଲା ନାହିଁ, ପୁଣି କହୁଛନ୍ତି ମୁଁ ପଶୁପ୍ରାୟ ବ୍ୟକ୍ତି। ఓకేనా? ఈ 4 మీ ముందు ఇచ్చాను. మళ్ళా వచ్చిన తర్వాత చెప్తారో నాకు, లేకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత వెంటనే చెప్పేస్తాను. ଏ 4ଟି ପ୍ରଶ୍ନ ଯଦି ଆରାଧନା ସରିଗଲା ପରେ ତମେ କହିପାରିବ ଯଦି କୁହନ୍ତୁ, ନହେଲେ ଆସନ୍ତା ଦିନରେ ପାଳକ ଆଜ୍ଞା ଆସିବେ, ଆଉ ନେକ୍ସଟ ଟାଇମ୍ ତମେ କହିପାରିବ। సరే, వాక్యములోకి వెళ్దాం. ଆମେ ବାକ୍ୟ ମଧ୍ୟକୁ ଯିବା। ఇక్కడ పెట్టుకో బైబిల్, నువ్వు నా దగ్గర ఏమి ఇబ్బంది ఉండదు, అలా పెట్టుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగు మాటలు నేను చెప్తాను, 3:30కు ముగిస్తాను. 4ଟି କଥା ତମକୁ କହିବି, 3:30ରେ ମୁଁ ଶେଷ କରିବି। ఇష్టమేనా? లేదు ఇంకా రేపు ఉదయం వరకు చెప్పండి పాస్టర్ గారు అన్న వాళ్ళు ఉన్నారు. ସେତିକି ସମୟ ଯଥେଷ୍ଟ ନା ଆହୁରି ଅଧିକ ସମୟ କୁହନ୍ତୁ, ସକାଳ ପର୍ଯ୍ୟନ୍ତ କୁହନ୍ତୁ ବୋଲି బాబు పురుషులు ପୁରୁଷମାନଙ୍କ ଭିତରେ କିଏ ଚାହୁଁଛ କି? కూర్చోనైనా బాబు ఏంటి చేస్తున్నాడు, కూర్చో, అటు ఇటు అవ్వకండి బాబు, పరిశుద్ధాత్మని ఇబ్బందికరం చేయకండి. మన జీవితంలో ప్రతి ఒక్కరిలో ఒక ప్రశ్న మిగిలిపోద్ది. ଆମମାନଙ୍କ ଜୀବନରେ ପ୍ରତ୍ୟେକ ଜୀବନରେ ଗୋଟେ ପ୍ରଶ୍ନ ଆଉ ରହିଯାଉଛି। నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, ମୁଁ ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିଛି, నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదము లేవు, ମୋ ଜୀବନରେ କାହିଁକି ଆଶୀର୍ବାଦ ନାହିଁ, ఎందుకు నా బ్రతుకులో ఏ ఉన్నతి లేదు, କାହିଁକି ମୋ ଜୀବନରେ କିଛି ଉନ୍ନତ ନାହିଁ। నిన్నగాక మొన్న వచ్చిన ప్రభువులోకి వచ్చినట్టు వారి కుటుంబం శిఖరిస్తుంది, ଆଉ ନୂଆ ନୂଆରେ ଆସିଥିବା ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସୀ ମାନେ ତାଙ୍କ ପରିବାର ଦିନକୁ ଦିନ ବୃଦ୍ଧି ପାଉଛନ୍ତି। కానీ నేను ఇన్ని సంవత్సరాల బట్టి
కానీ କିନ୍ତୁ ମୁଁ ଏତେ ବର୍ଷ ହେଲା ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିଛି, ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରୁଛି, నా జీవితంలో ఎటువంటి ఉన్నతి కనపడలేదు. କିନ୍ତୁ ମୋ ଜୀବନରେ କୌଣସି ଉନ୍ନତି ନାହିଁ, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదము లేవు. ମୋ ଜୀବନରେ କୌଣସି ଆଶୀର୍ବାଦ ମଧ୍ୟ ନାହିଁ। ఈ విషయాన్ని బట్టి కుంగిపోతుంటాం. ଏ ବିଷୟକୁ ନେଇକି ଆମେ ଅନେକ ଥର ଭାଙ୍ଗି ପଡ଼ିଥାଉ। అనేక సార్లు ఈ ప్రశ్న మన జీవితంలో వస్తూ ఉంటది. అమ్మా నిల్చున్నావేం తల్లి, కూర్చో, కుర్చీలో కూర్చో, అటు ఇటు నడవకండి అమ్మా దయచేసి, పరిశుద్ధాత్మ సంచరిస్తున్నాడు మన మధ్యలో, జాగ్రత్త భయంతో భక్తితో కూర్చోవాలి. ସମସ୍ତେ ନୀରବରେ ବସିବା, ଚୁପଚାପ ବସିବା, ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ଆମମାନଙ୍କ ମଝିରେ ଅଛନ୍ତି। హల్లెలూయా. ହାଲେଲୁୟା। నలుగురిని కనుక్కున్న తల్లిదండ్రుల్లో, నలుగురు కన్నా బిడ్డల్లో 4 ଜଣ ପୁତ୍ର ଯାହାଙ୍କର ଅଛି ବାପା ମାଙ୍କର, ఇద్దరికి ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు వస్తాయి. 2 ଜଣଙ୍କୁ ଭଲ ଚାକିରି ମିଳିବ। ఆ నలుగురు కూడా చదువుకున్నారు, తల్లిదండ్రులు చదివించారు. 4 ଜଣ ମଧ୍ୟ ବାପା ମା ଭଲ ପାଠ ପଢେଇଛନ୍ତି, కానీ ఇద్దరికి ఉద్యోగాలు లేవు. କିନ୍ତୁ 2 ଜଣଙ୍କର ଚାକିରି ଅଛି, ଆଉ 2 ଜଣଙ୍କର ଚାକିରି ନାହିଁ। ఎందుకు? తల్లిదండ్రులు వాళ్ళ నలుగురిని కన్నారు కదా. କାହିଁକି? ବାପା ମା ତ 4 ଜଣଙ୍କୁ ଜନ୍ମ ଦେଇଛନ୍ତି, కానీ మరి వారిద్దరి జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు లేవు? କାହିଁକି ଆଉ 2 ଜଣ ବ୍ୟକ୍ତିଙ୍କ ଜୀବନରେ କାହିଁକି ଆଶୀର୍ବାଦ ନାହିଁ? ఇద్దరి జీవితంలో ఆశీర్వాదాలు పొంది మంది ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. ଆଉ 2 ଜଣଙ୍କ ଜୀବନରେ ଆଶୀର୍ବାଦ ପାଇକି ଭଲ ଆଉ ସ୍ଥାୟୀରେ ଅଛନ୍ତି, ସ୍ଥିତିରେ ଅଛନ୍ତି। ఈ ప్రశ్న ప్రతి ఒక్కరిలో మిగిలిపోతుంది. ଏହିପରି ପ୍ରଶ୍ନ ସମସ୍ତଙ୍କ ଠାରେ ଆଉ ରହିଯାଉଛି। అవునా కదా? ହଁ ନା ନାହିଁ? చెప్పండి. କୁହନ୍ତୁ, అవునా కదా? ହଁ ନା ନାହିଁ? నేను మీ భాషలో మాట్లాడాలా? దేవునికి స్తోత్రం. మీ భాషలో మాట్లాడి బ్రదర్ ఉన్నాడు, ఎవరొస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రశ్న ప్రతి ఒక్కరిలో, బైబిల్లో కూడా అనేక భక్తుల జీవితంలో మిగిలిపోయింది. ଆଉ ଠିକ ସେହିପରି ପ୍ରଶ୍ନ ଅନେକଙ୍କ ଜୀବନରେ, ବାଇବଲରେ ଥିବା ଭକ୍ତମାନଙ୍କ ଜୀବନରେ ମଧ୍ୟ ଏହି ପ୍ରଶ୍ନ ବଳି ପଡୁଛି। నేను వాక్యము చెప్తున్నది ఉన్నట్టుగా చెప్తున్నానా లేదా బైబిల్ని మీరు పరిశీలించాలి. ଆଉ ତୁମେମାନେ ବାଇବଲରେ ପରୀକ୍ଷା କରିବାର ଅଛି ଯେ ପାଳକ ଆଜ୍ଞା ବାକ୍ୟ ଠିକ କହୁଛନ୍ତି ନା ମିଛ କହୁଛନ୍ତି ନା ଭୁଲ କହୁଛନ୍ତି ବୋଲି। అందుకే బైబిల్ని సరిగ్గా చదవాలి, అర్థం చేసుకోవాలి. ସେଥିପାଇଁ ବାଇବଲଟା ଠିକ ପଢିବା ଆଉ ବୁଝିବାକୁ ଚେଷ୍ଟା କରିବା। చూడండి, 121 సంకీర్తన మొదటి వచనం చదువుదాం. ଗୀତ ସଂହିତା 121 ପର୍ବ ପ୍ରଥମ ପଦ ପଢିବା। కొండల తట్టు ఆ. నా కన్నులెత్తుచున్నాను, ఆ. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయం కలుగును. ఆయన భూమిలో తొందరపడకమ్మా. తొందరపడితే ఎలాగా? వాక్యం చదివేటప్పుడు ఆగి చదవాలి దేవుని వాక్యం. నేను కొండల తట్టు కనులెత్తుచూ ఉన్నాను. ମୁଁ ପର୍ବତ ଆଡେ ଆପଣ ଦୃଷ୍ଟି ଉପରକୁ କରିଅଛି। అక్కడ కామా ఉందా, ఫుల్ స్టాప్ ఉందా, ప్రశ్న మార్క్ ఉందా? ସେଠି କମା ଅଛି ନା, ଫୁଲ୍ ଷ୍ଟପ୍ ଅଛି ନା, ପ୍ରଶ୍ନବାଚକ ଚିହ୍ନ ଅଛି? మరి అక్కడ ఆగాలి కదా, ప్రశ్న మార్క్ ఉంది కదా, ఆగాలి కదా. అక్కడ ఉన్నదా కదా ప్రశ్న మార్క్? ସେଇଠି ପ୍ରଶ୍ନବାଚକ ଚିହ୍ନ ଅଛି, କ୍ୱେଶ୍ଚିନ୍ ମାର୍କ ଅଛି ଲାଷ୍ଟରେ, ఉందా కదా? రెండో లైన్ ఉన్నది కదా. నేను కొండల తట్టు కనులెత్తుచూ ఉన్నాను, నాకు సహాయము ఎచ్చటి నుంచి వచ్చెను. ମୁଁ ପର୍ବତ ଆଡେ ଆପଣ ଦୃଷ୍ଟି କରିବି, ମୋର ସାହାଯ୍ୟ କୋଉଠାରୁ ଆସିବ? అని ఆగాడా లేదా అక్కడ దావీదు? ଦାଉଦ ସେତିକି କହିକି ରହିଲେ ଟିକେ। ఆగాడా? కొండలు అనగా ఏంటి? ପର୍ବତ ମାନେ କଣ? రాత్రి దెయ్యముడు సబ్జెక్ట్ తీసుకున్నాను. ଗତ ରାତିରେ ଭୂତମାନଙ୍କର ସବଜେକ୍ଟ ପାଳକ ଆଜ୍ଞା କହିଲେ। అంటే ఉదయం అనుకున్నాను ఒక యవనస్తుడు సబ్జెక్ట్ తీసుకోవాలి అనుకున్నాను। ଆଉ ସକାଳ ଭାବିଲେ ପାଳକ ଆଜ୍ଞା ଗୋଟେ ଯୁବତୀ ଆଉ ଯୁବକଙ୍କ ବିଷୟରେ କହିବେ। ఇందాక వరకు అదే సబ్జెక్ట్ చేయాలి, చెప్పాలి అనుకున్నాను। ଆଉ ଠିକ ଆରାଧନା ପୂର୍ବରୁ ସେ ଭାବିଥିଲେ ସେଇ ସବଜେକ୍ଟ ହିଁ ମୁଁ ଆଜି କହିବି। పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క చివరి గడియలో ఈ వాక్యం చెప్పు అన్నాడు। କିନ୍ତୁ ପବିତ୍ର ଆତ୍ମା ଈଶ୍ୱର ଏହି ଶେଷ ସମୟରେ ଏହି ବାକ୍ୟ କୁହ ବୋଲି ତାଙ୍କୁ କହିଲେ। అందుకే నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఉన్నాను। ସେଥିପାଇଁ ପାଳକ ଆଜ୍ଞା ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛାକୁ ସେ ସାଧନ କରିବେ। కొండలు అనగా ఏంటి? ପର୍ବତ ଗଣ ମାନେ କଣ చెప్పాలి। କୁହନ୍ତୁ। కొండల్లో ఏం దొరుకుతుంది? ପର୍ବତରେ କଣ ଘଟିବ, କଣ ସବୁ ହୋଇଥାଏ, ఏమి దొరుకుతుంది? କଣ ମିଳିବ ପର୍ବତରେ? భక్తుడైన దావీదు అంటున్నాడు, ଭକ୍ତ ଦାଉଦ କହୁଛନ୍ତି నేను కొండల తట్టు కనులెత్తుచూ
చూస్తున్నాను. ମୁଁ ପର୍ବତ ଆଡେ ମୋର ଦୃଷ୍ଟି ଉଠଉଛି, నాకు సహాయం ఎచ్చటి నుంచి వచ్చెను ତାହେଲେ ମୋର ସାହାଯ୍ୟ କେଉଁଠାରୁ ଆସିବ? అని దావీదు అంటున్నాడు. ଦାଉଦ କହୁଛନ୍ତି। ఈ మాటతోనే ముగిస్తాను నేను. ଏହି କଥାରେ ମୁଁ ଶେଷ କରିବି। కొండలు అనగా ఏంటి ପର୍ବତ ଗଣ ମାନେ କଣ చెప్పాలి? କୁହନ୍ତୁ? ఉంటాయి కాబట్టి కొండలు ఎత్తుగా ఉంటాయి కదా, అదే పైకి చూస్తాం. నేను అడిగేది కొండలే నిజమే, కొండలకి అర్థం ఏంటి అని అంటున్నాను. ପର୍ବତର ଅର୍ଥ କଣ କୁହନ୍ତୁ? కష్టాలు మ- కష్టాలు కొండలు. కష్టం. ఇంకా మీరు చెప్పండి బాబు. ପୁରୁଷମାନେ କୁହନ୍ତୁ ପର୍ବତ ମାନେ କଣ ବୁଝାଯାଏ? ఆమంటుంది కష్టాలు అని, ఈ అంటుంది కొండలని, శిఖరం అంటుంది. ସେ କହୁଛନ୍ତି ପର୍ବତ ବହୁତ ଉଚ୍ଚରେ ଥାଏ, ଆଉ ଜଣେ କହିଲେ ପର୍ବତ ହଉଛି ଦୁଃଖ କଷ୍ଟକୁ ସଦୃଶ। అమ్మా పెట్టి చెప్పు. అక్క ఏం చెప్తున్నావు? అక్క చెక్కమ్మా. అక్క చెప్పక్క, నువ్వు చెప్పు, పర్వాలేదు. రాళ్ళు అంటుంది, రాళ్ళు కొండలు. ఓకే. కొండలు అనగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న, పదవిలో ఉన్న అధికారులు అని అర్థం. ପର୍ବତ ଗଣର ଅର୍ଥ ହଉଛି ଗୋଟେ ଉନ୍ନତ ସ୍ଥାୟୀରେ ଥିବା ବା ଉନ୍ନତ ପଦରେ ଥିବା ଅଧିକାର, ତାକୁ ବୁଝାଯାଏ। ఈ దావీదు ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? ଦାଉଦ କାହିଁକି ଏ କଥା କହୁଛନ୍ତି? సౌలు తను తరుముతున్నాడు చంపడానికి, ସାଉଲ ରାଜା ଦାଉଦଙ୍କୁ ମାରିବା ପାଇଁ ତାଙ୍କ ପଛରେ ଗୋଡଉଛନ୍ତି। కానీ నేను ఎవరి దగ్గరికి వస్తే నేను సురక్షితంగా కాపాడబడతాను సౌలు చేతిలో నుంచి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ଦାଉଦ ଅପେକ୍ଷା କରୁଛନ୍ତି, ମୁଁ କେଉଁ ସ୍ଥାନକୁ ଗଲେ ସାଉଲଙ୍କ ଠାରୁ ମୁଁ ରକ୍ଷା ପାଇପାରିବି। పోలు అమ్మ రింగ్ అవుతాయి తల్లి, అమ్మ బాబోయ్ చర్చిలో కూడా రింగ్ వాయించేస్తావు అమ్మ నువ్వు. ఆపేసండి, ఫోన్ సైలెంట్ లో పెట్టేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ସବୁ ସାଇଲେଣ୍ଟ କରିଦିଅନ୍ତୁ। సౌలు తరుముతూ ఉన్నాడు. ସାଉଲ ଗୋଡଉଛନ୍ତି ଦାଉଦଙ୍କୁ। ఆయన ప్రాణ రక్షణ కొరకు నేను ఏ అధికారి దగ్గరికి వెళ్తే నన్ను రక్షిస్తాడు అని అంటున్నాడు. ଦାଉଦ କହୁଛନ୍ତି, Praise the Lord. କେଉଁ ରାଜାଙ୍କ ପାଖକୁ ଗଲେ, କେଉଁ ଅଧିକାର ଲୋକଙ୍କ ପାଖକୁ ଗଲେ ଆଉ ମତେ ରକ୍ଷା କରିପାରିବେ। అందుకే అక్కడ ప్రశ్న మార్కు ఉంది. ସେଥିପାଇଁ ସେଠି ପ୍ରଶ୍ନବାଚକ ଚିହ୍ନ ଅଛି। అప్పుడు కిందకి చదవండి. ତା ତଳକୁ పడిବା। యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఇంకా చదవండి. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆ, చదవండి. ఆయన నీ పాదము త్రుట్టిల్లనీయుడు, నిన్ను కాపాడి వాడు కునుకడు. చప్పట్లు కొట్టుకోండి మీకు మీరే. ఒడియాలో చెప్పు బాబు నువ్వు. ମୋର ସାହାଯ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରୁ ଆସେ, ସେ ଆକାଶ ଓ ପୃଥିବୀ ନିର୍ମାଣ କଲେ ଓ ସେ ତୁମ ଚରଣକୁ ବିଚଳିତ ହେବାକୁ ଦେବେ ନାହିଁ। ఇప్పుడు ఏం చేశాడు దావీదు? ଏବେ ଦାଉଦ କଣ କଲେ? అధికారుల తట్టు చూసే మనసుని ప్రభువు తట్టు తిప్పాడు. ଅଧିକାରୀ ମାନଙ୍କୁ ଦେଖିବାର ମନକୁ ସେ ପ୍ରଭୁଙ୍କ ଆଡକୁ ସେ ବୁଲେଇଲେ ତାଙ୍କ ଦୃଷ୍ଟି। అక్కడ ఏం చేశాడు? స్థిరం చేసుకున్నాడు. ତାଙ୍କର ମନକୁ ସେ ସ୍ଥିର କଲେ। భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరే నాకు సహాయం దొరుకును. ସେ କହିଲେ, ପୃଥିବୀ ଆକାଶ ମଣ୍ଡଳର ସୃଷ୍ଟିକର୍ତ୍ତା ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ହିଁ ମୋର ସାହାଯ୍ୟ ଆସିଥାଏ। అవునంటారా కాదంటారా? ହଁ ନା ନାହିଁ କୁହନ୍ତୁ? ఒక రోగి క్యాన్సర్ తో పడ్డాడు. ଗୋଟେ ରୋଗୀ କ୍ୟାନ୍ସର ରୋଗରେ ପୀଡ଼ିତ ଅଛି। వింటున్నారా? ଶୁଣୁଛନ୍ତି ନା? ఒక రోగి క్యాన్సర్ తో పడిపోయాడు. ଗୋଟେ ରୋଗୀ କ୍ୟାନ୍ସର ରୋଗରେ ପୀଡ଼ିତ ହଉଛି। వారు హాస్పిటల్కి తిప్పి 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 డబ్బంతా రహిం చేశారు. ଆଉ ସେ ହସ୍ପିଟାଲରେ ତାକୁ ବୁଲେଇଲେ ତାଙ୍କ ପାଖରେ ଥିବା ଧନ ସମ୍ପତ୍ତି ସବୁ ଖର୍ଚ୍ଚ ହେଇଗଲା। చివరికి రోగం ముదిరిపోయింది. ଶେଷରେ ରୋଗଟା ଆଉ ଟିକେ ଅଧିକ ବଢିଗଲା। 4వ స్టేజ్కి వచ్చేసింది. ଚତୁର୍ଥ ଷ୍ଟେଜକୁ ଆସିଗଲା। ఆయన బ్రతకడు. ସେ ଆଉ ବଞ୍ଚି ପାରିବେନି। ఇంటికి తీసుకుపోండి, దేవుడే బతికించాలి. ଆଉ କହିଲେ, ଘରକୁ ନେଇଯାଅ, ତମକୁ ସେଇ ପରମେଶ୍ୱର ହିଁ ତମକୁ ସୁସ୍ଥ କରିବେ। ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ସେମାନେ ଏବେ କଣ କରିବେ? ఆ ఇంటి వారు ఎవరి మీద అనుకుంటారు? ସେ ଘର ଲୋକମାନେ କାହା ଉପରେ ନିର୍ଭର କରିବେ? పక్కన ఉన్న విశ్వాసం అంటది ପାଖରେ ଥିବା ବିଶ୍ୱାସୀ କହୁଛି, వాళ్ళు అన్ని చేతులు అయితే ସେ ଯଦି ସେମାନେ ଅବିଶ୍ୱାସୀ ହେଇଥିବେ, దేవుని చర్చి తీసుకెళ్ళిపో అమ్మా, అది ఏ రోగమైనా దేవుడు బాగా చేసేస్తాడు. ତାହେଲେ ବିଜାତି ମାନେ ବି କୁହନ୍ତି, ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରକୁ ନେଇକି ଯାଅ, ସେ ଯେକୌଣସି ରୋଗ ହଉ ପ୍ରଭୁ ଭଲ କରିଦେବେ। ఇప్పుడు చివరికి ఎవరి మీద అనుకుంటారు వీళ్ళు? ଶେଷରେ ଏମାନେ କାହା ଉପରେ ନିର୍ଭର କରିବେ? డాక్టర్లు చెయ్యి విడిచారు, ଡକ୍ଟର ମାନେ ଛାଡିଦେଲେ, ହାତ డబ్బు ଛାଡିଦେଲେ, పోయింది, ଧନ సରିଗଲା, మొత్తం అంతా పోయింది. ସମ୍ପଦ ସବୁ ସରିଗଲା। ఇప్పుడు చివరికి భూమి ఆకాశాన్ని సృజించిన
ଆସିଥାଏ। అవునా కదా? ହଁ ନା ନାହିଁ? ముందుగా ఆ జ్ఞానము ఆ తెలివి ఉండి నువ్వు ప్రభువు మీద ఆనుకుంటే ପ୍ରଥମରେ ଯେତେବେଳେ ଆରମ୍ଭ ହେଲା ସେତିକି ବେଳେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଯଦି ନିର୍ଭର କରିଥାନ୍ତ నీ డబ్బు దెయ్యాలు తెలవు. ତାହେଲେ ତମର ଟଙ୍କା ଆଉ ଶୈତାନ ଖାଇନଥାନ୍ତା। వింటారా? ଖାଇବେ କି? చెప్పండి. କୁହନ୍ତୁ। ఇప్పుడు వాళ్ళు మొట్టమొదట పాదాలు ఎక్కడ కదులుతున్నాయి? బాగోపోతే డాక్టర్ దగ్గరికి. ପ୍ରଥମରେ ତାଙ୍କର ପାଦ ରୋଗ ଆସିଲେ ଡକ୍ଟର ପାଖକୁ ଚାଲୁଛି ତାଙ୍କର ପାଦ। అవునా కదా? ఇప్పుడు వద్దాం 22 మొదటి సమూయేలు గ్రంథము 22కి వద్దాం. ପ୍ରଥମ దావీదు ସାମୁଏଲ ఏ విధముగా ఆనుకున్నాడో ପ୍ରଥମ ସାମୁଏଲ 22 ପର୍ବ మొదటి వచనాలు చదువుదాం. ପ୍ରଥମ ପଦ ପଢିବା। దావీదు ఆ, అక్కడి నుండి బయలుదేరి అక్కడ నుంచి బయలుదేరి అదూలము గుహలోనికి అదూలా గృహములోనికి తప్పించుకొని పోగా తప్పించుకొని పోగా సహోదరులను ఆ, అతని తండ్రి ఇంటి వారందరూ తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. అతని వద్దకు వచ్చిరి. చెప్పండి. మరియు ఆ, ఇబ్బంది గల వారందరూ ఓకే. అప్పులు చేసుకున్న వారందరూ ఆ, అసమాధానముగా నుండి వారందరూ ఆ, అతని యొద్ద కూడుకొనగా ఆ. అతడు వారికి అధిపతి ఆయను. ఆ, అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండేది. ఆ, తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్సెకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్ము. మోయాబు రాజుతో మనవి చేసి ఆ. అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురము. అలాగా చదువుకో. ଯେହେତୁ ଦାଉଦ ସେଠାରୁ ପ୍ରସ୍ଥାନ କରି ଅଦୁଲମ ଗୁମ୍ଫାକୁ ପଳେଇଲେ, ପୁଣି ତାଙ୍କର ଭାତୃଗଣ ଓ ତାଙ୍କର ପିତୃଗୃହସ୍ଥ ସମସ୍ତେ ତାହା ଶୁଣନ୍ତେ ସେମାନେ ସେଠାକୁ ତାଙ୍କ କତିକି ଗଲେ। ଆଉ ପ୍ରତ୍ୟେକ କ୍ଳିଷ୍ଟ, ପ୍ରତ୍ୟେକ ଋଣଗ୍ରସ୍ତ ଓ ପ୍ରତ୍ୟେକ ତିକ୍ତା ମନ ଲୋକ ତାଙ୍କ ନିକଟରେ ଏକତ୍ର ହେଲେ। ତହିଁରେ ସେ ସେମାନଙ୍କର ସେନାପତି ହେଲେ। ଏହି ରୂପେ ଗୁଣାଧିକ 400 ଲୋକ ତାଙ୍କର ସଙ୍ଗୀ ହେଲେ। చదవండి. ଏଥିମଧ୍ୟରେ ଦାଉଦ ସେଠାରୁ ମୋୟାବ ଦେଶସ୍ଥ ମିସ୍ପିକି ଗଲେ। ପୁଣି ସେ ମୋୟାବର ରାଜାଙ୍କୁ କହିଲେ, ମୁଁ ବିନୟ କରୁଅଛି, ପରମେଶ୍ୱର ମୋ ପ୍ରତି କ'ଣ କରିବେ ତାହା ମୁଁ ଜାଣିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୋର ପିତାମାତାଙ୍କୁ ତୁମମାନଙ୍କ ମଧ୍ୟରେ ଆସି ରହିବାକୁ ଦିଅ। ఏమంటున్నాడు ఇక్కడ? ଏଠି କ'ଣ କହୁଛନ୍ତି? నా దేవుడు నా జీవితంలో ఏమి చేస్తాడో నేను ఎదురు చూస్తూ ఉన్నా. ମୋ ପରମେଶ୍ୱର ମୋ ଜୀବନରେ କ'ଣ କରିବାକୁ ଯାଉଛନ୍ତି ତା ପାଇଁ ମୁଁ ଅପେକ୍ଷା କରୁଅଛି। ఎవరంటున్నారు ఈ మాట? ଏଇ କଥା କିଏ କହୁଛନ୍ତି? అమ్మ వాక్యాన్ని చూడండి, వాక్యాన్ని చూడండి, మనసు ఎక్కట్లేదు. ఒకరోజు ఒక ముసలమ్మ ଆଉ ଦିନେ వినండి. ଗୋଟେ ବୁଢ଼ୀ ଲୋକ ଥିଲେ। ଦିନେ అప్పట్లో వేట మాంసం చాలా కాలం క్రితం సంతకెళ్ళి వారానికి ఒకసారి తెచ్చుకుంటారు, మాంసమైనా చేపలైనా. ଆଉ ହାଟକୁ ଯାଇକି ସେ ପୁରାତନ କାଳରେ ଲୋକମାନେ ହାଟକୁ ଯାଇକି ଶିକାର କରିଥିବା ମାଂସକୁ କିଣିକି ଆଣନ୍ତି। తెచ్చుకొని ముసలమ్మ వండుకుంది. ଗୋଟେ ବୁଢ଼ୀ ଲୋକ ତାକୁ ହାଟରୁ କିଣିକି ରୋଷେଇ କରୁଛି। అప్పుడు పూర్వీళ్ళు అనమాట, బ్యాళ్ళు బిద్దులు లేవు. ଆଉ ପୁରୁଣା କାଳରେ ସେ ସବୁ కొట్ట ବାଡ଼ି କିଛି ନଥିଲା। ఆమె వండుకొని కొద్దిగా తినేసి మిగతాది ఉట్టులో పెట్టుకుంది. ସେ ବୁଢ଼ୀ ଲୋକ କ'ଣ କଲେ, କିଛି ରୋଷେଇ କରି କିଛି ଖାଇଲେ, ଆଉ କିଛି ତାକ ଉପରେ ରଖିଲେ, ఉట్టులో పెట్టుకుంది. ଆଉ କିଛି ପାତ୍ରରେ ରଖିକି ଉପରେ ଟଙ୍ଗେଇଲେ। ఇలాంటి మాస్టర్ గారు వీధి కోటం ఉంది, గృహ కోటం ఉంది, రామ్మా అన్నాడు. ଆଉ ଜଣେ ପାଳକ ଆଜ୍ଞା ତାଙ୍କୁ କହିଲେ, ମା ଆସନ୍ତୁ, ଆଉ ଗିରିଜା ଅଛି, ପ୍ରାର୍ଥନା ସଭା ଅଛି, ଆସନ୍ତୁ। రాత్రి సమయంలో కర్ర పట్టుకొని ముసలం వెళ్ళింది. ବୁଢ଼ୀ ଲୋକଟା ରାତ୍ରି ସମୟରେ କାଠ ଧରିକି ଗଲା, ବାଡ଼ି ଧରିକି ଗଲା। పాటలతో పాటలు పాడని చెప్పి చప్పట్లు కొట్టింది. ସେ ବୁଢ଼ୀ ଲୋକ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା ହଉଥିଲା, ଗୀତ ଗାଇବା ସମୟରେ ତାଳି ମାରୁଥିଲା। తర్వాత వాక్యం చెప్పినప్పుడు రాటకు జారబడి నిద్రిస్తుంది. ଯେତେବେଳେ ବାକ୍ୟ କହିବା ଆରମ୍ଭ ହେଲା, ସେ ସମୟରେ କାନ୍ଥକୁ ଆଉଜିକି ଶୋଇ ପଡିଥିଲେ। ఏం చేస్తుంది? କ'ଣ କରୁଥିଲେ? సరే, ఆమె మంచిగా సరిగ్గా వాక్యం వెళ్తుంది, అందరూ ఆసక్తి కలిగి వింటున్నారు.
ఆమె చేతిలో కర్ర పట్టుకొని చిచ్చ 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 అని పడుతుంది. ଆଉ ସମସ୍ତେ ବାକ୍ୟ ଶୁଣୁଛନ୍ତି ସେଇ ସମୟରେ ଏ ବୁଢୀ ଲୋକ ଶୋଇ ପଡିଥିଲା। ଠିକ ବାକ୍ୟ ମଧ୍ୟରେ ବାଡି ଧରିକି ଚିଚା 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 କହୁଛି, కుక్కను కొడుతుంది. ଆଉ କୁକୁରକୁ ବାଡଉଛି। వీళ్ళు ఏం చేశారు? వాక్యం విన్నప్పుడు పాము పాము అని పైకి లేచేశారు. ଯୋଉମାନେ ବାକ୍ୟ ଲୋକ ବାକ୍ୟ ଶୁଣିଥିଲେ ସାପ ସାପ ଆସିଲା ଉଠ ଉଠ ବୋଲି ଦୌଡ଼ିଲେ। పరిగెత్తారు. ఏమమ్మా అలా చేసామంటే, అయ్యగారు నేను ఉట్టి మీద కూర పెట్టుకొని వచ్చాను, నిద్రపోతున్నాను, వాక్యం చెప్తుంటే కుక్క వచ్చి తినేస్తుంది అనేసి నేను చూశాను, అందుకనే కొట్టేస్తాను కార్యక్రమం. ସେ ବୁଢୀ ଲୋକ କହିଲେ, ବାଳକ ଆଜ୍ଞା ତମେ ବାକ୍ୟ କହୁଛ, ମତେ ନିଦ ଲାଗିଲା, ମୁଁ ଶୋଇ ପଡିଲି। ମୋ ଘରେ ରୋଷେଇ କରିକି ଗୋଟେ ପାତ୍ରରେ ମାଂସ రଖିଛି, ତାକୁ କୁକୁର ଖାଇଦଉଥିଲେ, ମୁଁ କୁକୁରକୁ ବାଡଉଛି। నీ మనసు ఎక్కడుంది ఇప్పుడు? ତାରେ ସେ ତା ମନ କୋଉଠି ଥିଲା? ସେ ମନ ବୁଢୀ ఇంటి మీద ఉందా? యేసయ్య మీద ఉందా? ଏବେ ଆମର ମନ କୋଉଠି ଅଛି? ଘରେ ଅଛି ନା ଯୀଶୁଙ୍କ ଉପରେ ଅଛି? చెప్పండి చెప్పండి, ఇంటి మీద ఉందా? ఇక్కడ ఉందా మనసు? ମନ କୋଉଠି? ଏଇଠି ଅଛି ନା ବାହାରେ ଅଛି? ଘରେ ଅଛି? କୁହନ୍ତୁ। వాక్యం మీద మనసు పెట్టండి. ଆଉ ସମସ୍ତେ ବାକ୍ୟ ଉପରେ ଆମ ମନ ରଖିବା। హల్లెలూయా ହାଲେଲୁୟା, హల్లెలూయా. ହାଲେଲୁୟା। ఆయన దగ్గరికి ఇచ్చుమిచ్చు వారు సహోదరులు, వారి ఇంటి వారు అదోలా గృహములో దావీదు దావుంటుండగా 400 మంది అప్పుడు వాళ్ళు దావీదు దగ్గరికి వచ్చింది. ଦାଉଦଙ୍କ ନିକଟକୁ ତାଙ୍କର ଭାଇମାନେ ଆଉ ତାଙ୍କର ଦାସମାନେ, ଅନେକ ଋଣଗ୍ରସ୍ତ ଋଣ କରୁଥିବା ବ୍ୟକ୍ତିମାନେ, ପ୍ରାୟ 400 ଲୋକ ଅବ୍ଦୁଲା ଗୁମ୍ଫାକୁ ଦାଉଦଙ୍କ ପାଖକୁ ଆସିଲେ। దావీదు ଦାଉଦ అప్పటికి ఆయనకి తినడానికి లేదు. ଦାଉଦଙ୍କର ସେତିକି ବେଳେ କିଛି ଖାଇବା ପାଇଁ ନଥିଲା। వాళ్ళ వృద్ధులు అమ్మా నాన్న వాళ్ళ దగ్గరే ఉన్నారు. ତାଙ୍କର ପିତାମାତା ତାଙ୍କ ପାଖରେ ଥିଲେ ସେ ବୃଦ୍ଧା ଅବସ୍ଥାରେ। వాళ్ళు భోజనం చేయడానికి ఇబ్బంది. ଆଉ ସେ ବୁଢୀ ଲୋକମାନେ ଖାଇବା ପାଇଁ ତାଙ୍କର ଅସୁବିଧା ହଉଥିଲା। కానీ 400 మంది దావీదు దగ్గరికి వచ్చేసారు. କିନ୍ତୁ 400 ଲୋକ ଦାଉଦଙ୍କ ପାଖକୁ ଆସିଲେ। వాళ్ళు అప్పులు చేసి తెప్పల పడి వచ్చేసారు. ସେମାନେ ଋଣ କରିକି ବାକି କରିକି ଅସୁବିଧାରେ ଆସିଲେ। ఇప్పుడు వారిని దావీదు ఏమనాలా? ଏବେ ଦାଉଦ ତାଙ୍କୁ କଣ କହିବେ? ఒరే బాబు, మాకే తినడానికి లేదు, మీ 400 మందికి ఎక్కడికి నేను భోజనం పెట్టగలరా అంటాడా లేదా? ଦାଉଦ ତାଙ୍କୁ କହିବାର ଅଛି, ଆରେ ମତେ ତ ଖାଇବାକୁ ନାହିଁ, 400 ଲୋକଙ୍କୁ ମୁଁ କୋଉଠୁ ଆଣିକି ଦେବି ଖାଇବା? చెప్పండి. మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకో, మీరు ఇబ్బందుల్లో ఉన్నారు, మిమ్మల్ని అప్పులు అడుగుతున్నారు, ఏమంటారు? రండి నేను అప్పులు ఇస్తాను, కూర్చొని నేను భోజనం పెడతారా? లేకపోతే ఏమంటారు? ମନେକର ତମେ ଅସୁବିଧାରେ ଅଛ, ତମ ଘରକୁ କୁଣିଆ ଆସିଲେ, ବାକି ମାଗିବା ପାଇଁ ଲୋକ ଆସିଲେ, ତାଙ୍କୁ କଣ କହିବ ତମେ? ଆସନ୍ତୁ ମୁଁ ବାକି ତମକୁ ଦେବି, ତମକୁ ଖାଇବା ପାଇଁ ଦେବି ବୋଲି କହିବ ନା ଆଉ କଣ କହିବ? ఏం చెప్తారయ్యా? ତାଙ୍କୁ କଣ ଉତ୍ତର ଦବ? ఇవ్వండి లేదని చెప్తారా? దాన్ని ఇంట్లో పెట్టుకొని నువ్వు అలా ఇంకో దగ్గర అప్పులు చేసేస్తావా? ନାହିଁ କହିବ ନା, ତାକୁ ଘରେ ବସେଇକି ଆମେ ଯାଇକି ବାହାରକୁ ବାକି କରିକି ତାକୁ ଦବୁ। కానీ దావీదులో ఉన్న ప్రేమ చూడండి. କିନ୍ତୁ ଦାଉଦଙ୍କ ଠାରେ ଯୋଉ ପ୍ରେମ ଥିଲା, ఆ ప్రేమని ఏ విధముగా వాళ్ళ పక్షమున చూపిస్తున్నాడు. ଆଉ ସେ ପ୍ରେମ ସେ 400 ଲୋକଙ୍କ ପାଇଁ ସେ କେମିତି ପ୍ରେମ ପ୍ରକାଶିତ କଲେ? వారందరినీ కూడా కూడబెట్టి ସମସ୍ତଙ୍କୁ ଏକତ୍ରିତ କଲେ, వాళ్ళతో ఉంటూ ତାଙ୍କ ସହିତ ରହିଲେ, అప్పుడు వాళ్ళకి అధిపతి అయి ଋଣଗ୍ରସ୍ତ ଲୋକମାନଙ୍କର ଅଧିପତି ସେନାପତି ହେଲେ। వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకొని ସେ ତାଙ୍କ ପାଖକୁ ସେମାନଙ୍କୁ ରଖିଲେ। వారు అదోలా గృహంలో నుంచి అక్కడ అన్ని జనుడైన రాజు దగ్గరికి వచ్చాడు. ସେ ଅଦୁଲମ ଗୁମ୍ଫାରୁ ବାହାରିକି ଆସିକି ବିଜାତି ରାଜାଙ୍କ ପାଖକୁ ଗଲେ। వచ్చి అంటున్నాడు, నా దేవుడు ఇంతవరకు నా జీవితంలో ఏమీ చెయ్యలేదు, ମୋ ପରମେଶ୍ୱର ମୋ ଜୀବନରେ କିଛି କରିନାହାନ୍ତି। నేను ఆయన ఆశీర్వాదించినంత వరకు నేను కనిపెట్టలేను, ସେ ମୋତେ ଆଶୀର୍ବାଦ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ନିରୀକ୍ଷଣ କରିବି, ଅପେକ୍ଷା କରିବି, నేను కనిపెట్టలేను ମୁଁ ଅପେକ୍ଷା କରିବି అంటున్నాడు. ଆଉ କହୁଛନ୍ତି, మా నాన్నగారిని అమ్మగారిని ମୋ ବାପା ଓ ମୋର ମା నేను వచ్చినంత వరకు, నా దేవుడు దీవించినంత వరకు మీరు రాజుగారు నా తండ్రిని తల్లిని పోషించండి. ରାଜାଙ୍କୁ କହୁଛନ୍ତି, ମୁଁ ଆସିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୋର ପିତାମାତାଙ୍କୁ ତମେ ପୋଷଣ କର, ଖାଇବାକୁ ଦିଅ। ఇప్పుడు మనం చూద్దాం. ଏବେ ଆମେ ଦେଖିବା, తల్లి తండ్రులు బిడ్డలను కనుక్కుంటారు, బిడ్డల పట్ల ప్రేమని వలపోస్తారు, ప్రేమతో చూస్తారు. ବାପା ମା ମାନେ ପିଲାମାନଙ୍କୁ ଜନ୍ମ ଦେଇକି ତାଙ୍କର ଲାଳନ ପାଳନ କରନ୍ତି, ତାଙ୍କୁ ପ୍ରେମ କରନ୍ତି, ସ୍ନେହ କରନ୍ତି। కానీ ఈ రోజు మనము తల్లిదండ్రుల్ని పెద్ద దిగిన తర్వాత, వివాహం అయిన తర్వాత తల్లిదండ్రుల్ని చూస్తున్నామా? କିନ୍ତୁ ଆଜି ଦିନରେ ଆମେମାନେ ବଡ଼ ହେଇଗଲା ପରେ, ବାହାଘର ହେଇଗଲା ପରେ ବାପା ମା ମାନଙ୍କୁ ଆମେ ଠିକ
ଲାଳନ ପାଳନ କରିପାରୁଛୁ କି? తల్లిదండ్రులు హత్తుకుంటున్నామా? ବାପା ମା ମାନଙ୍କୁ ଆମେ ଆଦର କରୁଛୁ କି? వృద్ధాప్యంలో వాళ్ళని మనము సేవిస్తున్నామా? ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ତାଙ୍କୁ ଆମେ ସେବା କରିପାରୁଛୁ କି? వాళ్ళు ఏమి కావాలన్నా పెడుతున్నామా? ସେ କଣ ଚାହିଁଲେ କଣ ମାଗିଲେ ଆମେ ଦେଇପାରୁଛୁ କି? చూడండి నా ప్రియ బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏంటో, దావీదు చదువు లేని దావీదు, ఏలు ముద్ర కలిగిన దావీదు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేశాడంటే కారణం ఏంటి? దేవుడు. ଆଉ ଦାଉଦଙ୍କର କିଛି ବିଦ୍ୟା ନଥିଲା, ପାଠ ପଢି ଜାଣିନଥିଲେ, କିନ୍ତୁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଉପରେ ଗୋଟେ ରାଜା ପରି ନିଯୁକ୍ତ କଲେ ପରମେଶ୍ୱର। ତାର ଉଦ୍ଦେଶ୍ୟ କଣ ଥିଲା? దావీదులో దేవుడు ఏం చూశాడు? ଦାଉଦଙ୍କ ଠାରେ ପରମେଶ୍ୱର କଣ ଦେଖିଲେ? దావీదులో ఏ పరిశుద్ధతని చూశాడు? ଦାଉଦଙ୍କ ଠାରେ କି ପବିତ୍ରତା ଦେଖିଲେ? దావీదులో ఏ మంచితనము దేవుడు చూశాడు? ପରମେଶ୍ୱର ଦାଉଦଙ୍କ ଠାରେ କୌଣସି ଉତ୍ତମତା ଦେଖିଲେ? ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 18 సంవత్సరములు కనిపెట్టాడు రాజు కాడానికి దావీదు. ଦାଉଦ ଗୋଟେ ବର୍ଷ ନୁହଁ, 2 ବର୍ଷ ନୁହଁ, ପ୍ରାୟ 18 ବର୍ଷ ଅପେକ୍ଷା କଲେ ରାଜା ହେବା ପାଇଁ। మనం ఏం చేస్తాం? చదువుకొని ఇంట్లో కూర్చుంటాం, ଆମେମାନେ ପାଠ ପଢିକି ଘରେ ରହିଥାଉ, ఉద్యోగం ఉండదు, ଚାକିରି ନଥିବ, ఉద్యోగానికి కొరకు ప్రయత్నం చేస్తాం, ଚାକିରି ପାଇଁ ଚେଷ୍ଟା କରିଥାଉ, చేసి 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 ఇసుకుపోతాం। ଆଉ ଚାକିରି ପାଇଁ ଚେଷ୍ଟା କରି କରି ବହୁତ ଥର ଆମେ ବିରକ୍ତି ହେଇଯାଇଥାଉ, ఉద్యోగం ఎందుకు? ప్రార్థన। ଆଉ ଚାକିରି ପାଇଁ ଆମେ ଅଧିକ ପ୍ରାର୍ଥନା ବି କରିଥାଉ। ఎందుకు మనకి ఒక ఆరాధనకి వెళ్ళాలి? దేవుడు నా జీవితంలో ఏం చేశాడు అనే ప్రశ్న మన జీవితంలో వచ్చేస్తుంది। ଆମ ଜୀବନରେ ଏମିତି ପ୍ରଶ୍ନ ଆସିଯାଉଛି ଯେ ପରମେଶ୍ୱର କଣ କଲେ, କାହିଁକି ମୁଁ ଚର୍ଚ୍ଚ ଯିବି, କାହିଁକି ମନ୍ଦିରକୁ ଯିବି ବୋଲି ଏହି ପ୍ରଶ୍ନ ଆମ ଭିତରକୁ ଆସିଯାଉଛି। అనేక సార్లు మనము దేవుని మీద ఇసుకుపోతాం, ଅନେକ ଥର ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କ ଉପରେ ବିରକ୍ତି ହେଇଯାଇଥାଉ, అనేక సార్లు మన జీవితంలో ఆశీర్వాదం లేకపోతే, ଅନେକ ଥର ଆମ ଜୀବନରେ ଆଶୀର୍ବାଦ మన జీవితంలో ନଥିବ, మన బ్రతుకు మారపోతే, ଆମ ଜୀବନ ଯଦି ପରିବର୍ତ୍ତନ ହୋଇନଥାଏ, మనం సమస్యలో ఉంటే, ଆମେ ସମସ୍ୟାରେ ଥିଲେ, మనం అనేక సార్లు దేవుని విడిచిపెట్టే దినాలు ఉన్నాయి। ଅନେକ ଥର ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ତ୍ୟାଗ କରିବାର ଦିନ ଅଛି। కానీ దావీదైతే ఇస్సకాక ప్రార్థన చేస్తున్నాడు। କିନ୍ତୁ ଦାଉଦ କଣ କଲେ? ବିରକ୍ତି ନ ହୋଇକି ସବୁଦିନ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ। ఆయన వారి దేశమును విడిచిపెట్టాడు, ସେ ତାଙ୍କ ଦେଶକୁ ଛାଡ଼ିଦେଲେ, వారి ప్రాంతమును ତାଙ୍କ విడిచిపెట్టాడు, ଅଞ୍ଚଳ ଛାଡ଼ିଦେଲେ, వారి కుటుంబాన్ని విడిచిపెట్టాడు, ତାଙ୍କର ସ୍ୱଜନଙ୍କୁ వారి ଛାଡ଼ିଦେଲେ, బంధువులను విడిచిపెట్టాడు। ତାଙ୍କର ବନ୍ଧୁମାନଙ୍କୁ ଛାଡ଼ିଦେଲେ, వాడు అదోలా గృహములో అడవిలో ఉన్నాడు ఒంటరిగా। ଅଧୁଲୋମ ଗୁମ୍ଫାରେ ଆଉ ପ୍ରାନ୍ତରରେ ସେ ଏକା ଥିଲେ। దావీదుకి ఎనమడుగురు అన్నదమ్ములు, ଦାଉଦଙ୍କର 8 ଜଣ ଭାଇ ଅଛନ୍ତି, 7 ఉద్యోగంలో ఉన్నారు, 3 ଜଣ ଚାକିରି କରୁଛନ୍ତି, 3 సిపాయిలై ఉన్నారు, ଆଉ 3 ଜଣ ସୈନିକ ଅଛନ୍ତି, 3 ఏదో వ్యవసాయం ଆଉ చేసుకుంటున్నారు। 3 ଜଣ ବ୍ୟବସାୟ କରୁଛନ୍ତି। కష్టాలు పడని చిన్నవాడైన దావీదు ఇబ్బందుల్లో ఉన్న తల్లిని తండ్రిని హత్తుకున్నాడు। ଶେଷରେ ଦାଉଦ ତାଙ୍କର ସମସ୍ୟା ଥିଲେ ମଧ୍ୟ, ଦୁଃଖରେ ଥିଲେ ମଧ୍ୟ ବାପା ମା ମାନଙ୍କୁ ଆଦର କରୁଥିଲେ, ସେବା କରୁଥିଲେ। సౌలు తరిమినప్పటికీ, ସାଉଲ ତାକୁ ଗୋଡଉଛନ୍ତି, సౌలు తరిమినప్పటికీ తల్లిదండ్రులు వాళ్ళ అన్నయ్య దగ్గరికి పంపించలేదు, ଆଉ ସାଉଲ ଗୋଡେଇଲେ, ବାପା ମା ମାନେ ତାଙ୍କୁ କହିନାହାନ୍ତି ତମେ ଭାଇ ପାଖକୁ ପଳାଅ ବୋଲି କହିନାହାନ୍ତି। కానీ తల్లిదండ్రులు అంటారు, బాబు చిన్నోడు నీవే, నువ్వు ఎక్కడ ఏ శ్రమలో ఉన్నా కష్టాల్లో ఉన్నా నీతోనే మేము ఉంటామంటున్నారు తల్లిదండ్రులు। ବାପା ମା କହୁଛନ୍ତି ତମେ ଯୋଉଠି ଥିଲେ ମଧ୍ୟ, କଷ୍ଟରେ ସମସ୍ୟାରେ ଯୋଉଠି ଥିଲେ ମଧ୍ୟ ବାପା ମା ମାନେ ତାଙ୍କ ସହିତ ରହିବେ ବୋଲି। బాబు నువ్వు చిన్నోడు నిన్ను విడిచిపెట్టాం మేము, କାହିଁକି ମାନେ ତମେ ଛୋଟ ପୁଅ, ସବୁଠୁ ଛୋଟ, ତମକୁ ଆମେ ଛାଡ଼ିବୁନୁ, మేము వృద్ధాప్యంలో నిన్ను కనుక్కున్నాం, ଆମେ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ତମକୁ ଜନ୍ମ ଦେଇଛୁ, నీకు మాత్రం విడిచిపెట్టాం। ତମକୁ ଆମେ ଛାଡ଼ିବୁନୁ। ఇప్పుడు చూడండి, తల్లిని తండ్రిని సన్మానించిన బిడ్డలు దీవించబడతారు। ଏବେ ଦେଖନ୍ତୁ, ବାପା ମା ମାନଙ୍କୁ ଯୋଉମାନେ ସମ୍ମାନ କରନ୍ତି, ସମାଧାନ କରନ୍ତି, ସେମାନେ ଆଶୀର୍ବାଦ ପାଇବେ। ఎందుకు అనగా కుమారుడికి ఉద్యోగం లేకపోయినా, ఆ కుమారుడు అడవిలో ఉన్నా, సౌలు తరుముతూ ఉన్నా, తన తల్లిదండ్రులకు లోటు లేకుండా పోషిస్తున్నాడు। ଆଉ ଭାଇମାନେ ଆଉ ଶତ୍ରୁମାନେ ଦାଉଦଙ୍କୁ ଗୋଡଉଛନ୍ତି, ଆଉ ସେ ଜଙ୍ଗଲରେ ଅଛନ୍ତି, ତାଙ୍କର ଚାକିରି ନାହିଁ, କିଛି ନାହିଁ, କିନ୍ତୁ ବାପା ମା ମାନଙ୍କୁ ସେ ଲାଳନ ପାଳନ କରୁଛନ୍ତି। ఇక్కడ మనం చూద్దాం, వినండి ప్రియ బిడ్డలారా, ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ ଦେଖିବା ଆମେ, అక్కడ సౌలు ఇక్కడ ఉన్నాడు, దావీదు ఇక్కడ ఉన్నాడని సౌలుకు తెలగా సౌలు దావీదు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాడు। ସାଉଲ ଯେତେବେଳେ ଜାଣିଲେ ଦାଉଦ ଏଇ ଗୁମ୍ଫାରେ ଅଛି, ସେତେବେଳେ ସାଉଲ ଚେଷ୍ଟା କଲେ ମୁଁ ଦାଉଦଙ୍କ ପାଖକୁ ଯିବି ବୋଲି। ఆ కింద మాటలో చదవండి, ପଢିବା ବାକ୍ୟ ଶେଷରେ ଲେଖା ହେଇଛି, 3వ వచనం, 3 ପଦ।
దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబీలో మిస్పాకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనదని నేను తెలుసుకున్నంత వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబీ రాజుతో మనవి చేసెను. ఆయన యొద్దకు మరియు ప్రవక్తయకు వచ్చి కొండలలో ఉండగా యోధా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి ఆరాపు అడవిలో చచ్చెను. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఈయన? ଏବେ କୋଉଠି ଅଛନ୍ତି ଦାଉଦ? ఏ ప్రవక్త వచ్చాడు? గాదు అనే ప్రవక్త వచ్చాడు. ప్రవక్తకు గాదు వచ్చాడు. ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଗାଦ ଆସିଲେ ଦାଉଦଙ୍କ ନିକଟରେ। ఇదిగో సౌలుకి తెలిసిపోయింది, దావీదు నువ్వు ఇక్కడ ఉన్నావని, నిన్ను చంపడానికి వస్తున్నాడు. ସାଉଲ ଜାଣିଗଲେ, କହୁଛନ୍ତି ସାଉଲ ତମ ନିକଟକୁ ଆସୁଛନ୍ତି କାରଣ ସେ ତମକୁ ମାରିଦେବେ। కానీ నువ్వు ఇక్కడి నుంచి సీముహాము అరణ్యమునకు వెళ్ళిపో, అక్కడ తాగు. ସେଠି କହୁଛନ୍ତି ଭବିଷ୍ୟତ ବକ୍ତା, ଆଉ ସିମ୍ ଆଉ ନାମକ ଅଞ୍ଚଳକୁ ତମେ ପଳାଅ, ତମେ ବଞ୍ଚିଯିବ। ఇప్పుడు తల్లిదండ్రుల్ని ముసలోల్ని ఎక్కడ పెట్టాడు? ଆଉ ତାଙ୍କର ବାପା ମା ମାନଙ୍କୁ କୋଉଠି ରଖିଲେ? ଦାଉଦ। ఆ అడవిలోకి అరణ్యంలోకి వెళ్తే భయంకరమైన చలి. ଆଉ ସେ ଅରଣ୍ୟ ମଧ୍ୟକୁ ଗଲେ, ସେ ଜଙ୍ଗଲ ମଧ୍ୟକୁ ଗଲେ ଭୟଙ୍କର ଶୀତ ଅଛି। ఆ చలిలో ముసలోడిని చంపియాలి. ଆଉ ସେ ଶୀତରେ ବୁଢାବୁଢୀ ଲୋକଙ୍କୁ ଆସି ମାରିଦେବେ, ସେ ଶୀତରେ ମରିଯିବେ। ఆ దేశంలో అన్ని జనులైన రాజు ఉన్నాడు. ସେଇ దేశରେ ବିଜାତିର ଜଣେ ରାଜା ଅଛନ୍ତି। ఆ రాజు దగ్గరికి వెళ్ళి మనవి చేస్తున్నాడు, ସେ ରାଜାଙ୍କ ପାଖକୁ ଯାଇକି ବିନତି କରୁଛନ୍ତି, ప్రభువా, ఇంతవరకు రాజుగారు ఎంతవరకు నా జీవితంలో దేవుడు ఏ మేలు చేసినో నేను ఎదురు చూస్తున్నాను. ସେ କହୁଛନ୍ତି ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ପରମେଶ୍ୱର ମୋ ଜୀବନରେ ଯାହା ମଙ୍ଗଳ କରିଛନ୍ତି ତା ପାଇଁ ମୁଁ ଅପେକ୍ଷା କରିଛି। నా తల్లిదండ్రులు వచ్చి మీ వద్ద నిండు ఇవ్వమని మోయాబీ రాజుతో మనవి చేశాడు. ସେ ମୋୟାବ ଦେଶସ୍ଥ ରାଜାଙ୍କ ସହିତ ବିନୟ କଲେ। ఇప్పుడు మనము ఏదైనా సమస్య వస్తే, కష్టాలు వస్తే తల్లిదండ్రుల్ని మనం చూస్తామా? ବର୍ତ୍ତମାନ ପ୍ରଶ୍ନ ହେଉଛି, ଯଦି ଆମର କଷ୍ଟ ଆସିବ, ଆମର ଖାଇବା ନଥିବ, ଆମର ଦୁଃଖ ସମସ୍ୟା ଆସିବା ସମୟରେ ଆମେମାନେ କ'ଣ ବାପା ମା ମାନଙ୍କୁ ଦେଖିପାରିବା କି? మన జీవితంలో ప్రశ్న. ଆମ ଜୀବନରେ ପ୍ରଶ୍ନ, మనం ఎంతమందిని తల్లిదండ్రుల్ని వృద్ధాప్రాయంలో హత్తుకుంటున్నాం? ଆମମାନଙ୍କ ଭିତରୁ କେତେ ଲୋକ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ଥିବା ବାପା ମା ମାନଙ୍କୁ ଆଦର କରୁଛୁ, ସେବା କରୁଛୁ? మన తల్లిదండ్రుల్ని మనం పోషిస్తున్నాం. ଆମର ପିତାମାତାଙ୍କୁ ଆମେ ଲାଳନ ପାଳନ କରିପାରୁଛୁ। ఒక 4-5 కొడుకులు ఉంటే, ଯଦି 4 ଜଣ 5 ଜଣ ପୁରୁଷ ପୁଅ ପିଲା ଅଛନ୍ତି ବାପା ମାଙ୍କର, నేనంటాను మా తమ్ముడు ఉన్నాడు, మా అమ్మ చూస్తున్నాడు. ଆଉ ସେ ମୋ ପାଳକ କହୁଛନ୍ତି ଯେ ମୋ ଭାଇ ଅଛନ୍ତି, ମୋ ଛୋଟ ଭାଇ ଅଛନ୍ତି। ఇంకొక తమ్ముడు అంటున్నాడు, ఇంకొక అన్నయ్య ఉన్నాడు, మా అమ్మ నాన్నని చూస్తాడు. ଆଉ ଜଣେ ସାନ ଭାଇ କହୁଛି, ନା ନା ମୁଁ ନଥିଲେ କ'ଣ ହବ, ମୋ ପଛରେ ଆଉ 3 ଭାଇ ଅଛନ୍ତି, ସେମାନେ ଦେଖିବେ। ఇలాగంటూ ముసలమ్మని ముసలాడిని విడిచిపెడుతున్నామా? ଏମିତି କହିକି ସେ 4-5 ଜଣ ସମସ୍ତେ ବାପା ମା ମାନଙ୍କୁ ଛାଡି ଦଉଛନ୍ତି। కానీ తల్లిదండ్రులు మనల్ని కన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా బిడ్డల పట్ల క్షేమమే కోరుతారు. ଆଉ ବାପା ମା ମାନେ ଆମକୁ ଜନ୍ମ ଦେଇଥିବା ହେତୁ ସଦାବେଳେ ଆମମାନଙ୍କ ପ୍ରତି ସେ ମଙ୍ଗଳ ଚାହାନ୍ତି। కొడుకుకి బాగోపోయినా ఎంతో ఆతృత తల్లిదండ్రులకి. ପୁଅକୁ ଯଦି ଦେହ ଖରାପ ଥିବ ତାହେଲେ ବାପା ମା ମାନଙ୍କର କେତେ ଆଉ ଆଗ୍ରହ ଥାଏ, କେତେ ଦୁଃଖ ଥାଏ ମନରେ। ఒకవేళ కూతురు జీవితము బాగుపడలేదు, భర్త సరిగ్గా చూడలేదంటే ఎంతో కుంగిపోతారు తల్లిదండ్రులు. ଯଦି ବାପା ମା ମାନଙ୍କର ଝିଅ ଯଦି ବାହା ହେଇକି ଯାଇଛି, ତାଙ୍କର ପରିବାର ନଷ୍ଟ ହେଇଯାଇଛି, ତାହେଲେ ଝିଅ ପ୍ରତି କେତେ ଦୁଃଖ କରିବେ। ఎందుకంటే తల్లిదండ్రులే దైవము బిడ్డలకి. ଆଉ ପିଲାମାନଙ୍କ ସନ୍ତାନ ମାନଙ୍କ ପାଇଁ ବାପା ମା ହଉଛନ୍ତି ଗୋଟେ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି ତାଙ୍କ ପାଇଁ। తల్లిదండ్రులని ఎవరైతే బాగా చూస్తారో, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఎవరైతే హత్తుకుంటారో, ଯେଉଁ ଲୋକ ବୃଦ୍ଧ ଅବସ୍ଥାରେ ବାପା ମା ମାନଙ୍କୁ ସମାଧାନ କରିବେ, ସେବା କରିବେ, వారిని దేవుడు ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ କେବେ ବି ଛାଡ଼ିବେନି, ତାଙ୍କୁ ସଦାବେଳେ ଆଶୀର୍ବାଦ କରିବେ। ఆశీర్వాదములు ఆలస్యం అవ్వచ్చు, కానీ ଆଶୀର୍ବାଦ ବିଳମ୍ବ ହେଇପାରେ, దేవుడి ఆశీర్వాదములు ఆలస్యం కావు. କିନ୍ତୁ ଈଶ୍ୱରଙ୍କର ଆଶୀର୍ବାଦ କେବେ ବି ଆଉ ବିଳମ୍ବ ହେଇପାରେ ନାହିଁ। దేవుడు దీవిస్తాడు. ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ କରିବେ। నమ్మకం కలిగిన వాడిని దీవిస్తాడు. ଯେଉଁମାନେ ବିଶ୍ୱସ୍ତ ଅଛନ୍ତି ସେମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। ఎవరైతే తల్లిదండ్రులని దైవముగా పూజిస్తారో,
ବାଧ୍ୟ ହୁଅନ୍ତି ఆ బిడ్డలని ఉన్నతమైన శిఖరానికి ఎక్కిస్తాడు దేవుడు. ସେଇ ସନ୍ତାନମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର ଗୋଟେ ଉନ୍ନତ ଶିଖରକୁ ପ୍ରଭୁ ଚଢ଼େଇବେ। నా ప్రియ సంగమా, ଈଶ୍ୱରଙ୍କ ମଣ୍ଡଳୀ నా యవ్వన బిడ్డలా, ଓ ମୋ ଯୁବକମାନେ ଯୁବତୀମାନେ, దేవుడు నీ జీవితంలో మేలు చేయాలంటే, ଈଶ୍ୱର ଯଦି ତମ ଜୀବନରେ ଅଦ୍ଭୁତ କାର୍ଯ୍ୟ କରିବା ପାଇଁ దేవుడు నీ ଚାହୁଁଛ, జీవితంలో ఆశీర్వాదములు కావాలంటే, ତମ ଜୀବନରେ ଆଶୀର୍ବାଦ ହେବାକୁ ଚାହୁଁଛ, మిమ్మల్ని ఉన్నతమైన శిఖరానికి ఎక్కించాలంటే, ଆଉ ତମେ ଉନ୍ନତ ଶିଖରକୁ ପହଞ୍ଚିବା ପାଇଁ ଚାହୁଁଛ, దైవము యేసు ప్రభు కనపడలేదు కానీ, ଆଉ ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କୁ ଆମେ ଦେଖିନୁ, కానీ నిన్ను కన్నా తల్లిదండ్రులు నీ ముందున్నా, କିନ୍ତୁ ଆମକୁ ଜନ୍ମ ଦେଇଥିବା ବାପା ମା ମାନେ ଆମମାନଙ୍କ ସାମ୍ନାରେ ଅଛନ୍ତି। వారే దైవములు. ସେମାନେ ହଉଛନ୍ତି ଈଶ୍ୱରଙ୍କର ପୁତ୍ର, ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ତାନ। వారిని నువ్వు ప్రేమించినప్పుడే, ସେମାନଙ୍କୁ ଆମେ ପ୍ରେମ କରିବାକୁ ପଡ଼ିବ, వారిని నువ్వు ప్రోత్సహించినప్పుడే ସେମାନଙ୍କୁ ଆମେ ଲାଳନ ପାଳନ କରିବାକୁ ପଡ଼ିବ। నీ కుటుంబములో ఆశీర్వాదములు ఉంటాయి. ସେତିକି ବେଳେ ହିଁ ଆମ ପରିବାରରେ ଆଶୀର୍ବାଦ ରହିଥାଏ। దావీదు అదే తన తల్లిదండ్రులు విడిచిపెట్టలేదు. ସେଥିପାଇଁ ଦାଉଦ ତାଙ୍କର ପିତାମାତାଙ୍କୁ ତ୍ୟାଗ କଲେ ନାହିଁ। ఎందుకు? దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినట్టు వాడు. କାହିଁକି ଦାଉଦ ଈଶ୍ୱରଙ୍କଠାରେ ଭୟ ଭକ୍ତି କରୁଥିଲେ? దావీదు దేవునిని ఆసక్తి కలిగి హత్తుకునేవాడు. ଦାଉଦ ପରମେଶ୍ୱରଙ୍କ ଆଗ୍ରହ ସହିତ ସେବା କରୁଥିଲେ। దావీదు దేవుణ్ణి స్తుతించకుండా ఉండలేదు. ଦାଉଦ ସଦାବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ତୁତି ପ୍ରଶଂସା କରୁଥିଲେ। అందుకనే దావీదు మీద దేవుని ఆత్మ ఉంది. ସେଇ କାରଣ ଯୋଗୁଁ ଦାଉଦଙ୍କ ଉପରେ ପବିତ୍ର ଆତ୍ମା ତାଙ୍କର ଅଭିଷେକ ଅଛି। ఆ దేవుని ఆత్మ తనలో ఉండబట్టిగా తన తల్లిదండ్రుల్ని హత్తుకున్నాడు. ଆଉ ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମା ତାଙ୍କ ଉପରେ ଥିବା ଯୋଗୁଁ ସେ ବାପା ମା ମାନଙ୍କୁ ସେବା କରିପାରୁଛନ୍ତି। దేవునికి స్తోత్రం. ଈଶ୍ୱରଙ୍କର ମହିମା ହଉ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। చూద్దాం. అంతేకాదు దావీదు ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో చూద్దాం. ଦାଉଦଙ୍କର ସାକ୍ଷ୍ୟ କଣ ଥିଲା ଆମେ ଦେଖିବା। దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాలు చదువుతాం. ପ୍ରଥମ ସାମୁଏଲ చదవాలమ్మా. 29 ପର୍ବ ପ୍ରଥମ ପଦ ପଢିବା। మొదటి సమూయేలు గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనాలు. అంతలో ఆ, ఫిలిష్తీయులు ఆ, దండెత్తిపోయి ఆ, అఫెకుల దిగి ఉండిరి. ఆ, ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలులోని జైలు దగ్గర దిగి ఉండిరి. ఆ. ఫిలిష్తీయులు సర్దారుల తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను ఆగమ్మా, 5వ వచనం చదువుతాం. అదే 29:5. సౌలు వేల కొలదిని, దావీదు 10,000 కొలదిని హతము చేసెను. వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని ఆయనతో చెప్పి, కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థపరుడువై దొండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలముగా నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి నుండి నాటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనపడలేదని సర్దారులు ఎదుట చెప్పారు. చప్పటి పట్టండి ఒకసారి. 5వ వచనం నుంచి ఖండించు. ଏଇଟା କି ସେଇ ଦାଉଦ ନୁହେଁ ଯାହାର ବିଷୟ ଲୋକମାନେ ନୃତ୍ୟ କରୁ କରୁ ପରସ୍ପର ଗାନ କରିକି କହିଥିଲେ, ସାଉଲ ବଧ କଲେ ସହସ୍ର ସହସ୍ର, ଦାଉଦ ବଧ କଲେ ଅୟୁତ ଅୟୁତ। ଏଥିରେ ଅକିଶ ଦାଉଦଙ୍କୁ ଡାକି କହିଲା, ସଦାପ୍ରଭୁ ଜୀବିତ ଥିବା ପ୍ରମାଣେ ତୁମେ ସରଳ ଲୋକ ଓ ମୋ ସହିତ ସୈନ୍ୟ ସାମନ୍ତ ମଧ୍ୟରେ ତୁମର ଗମନାଗମନ ମୋ ଦୃଷ୍ଟିରେ ଉତ୍ତମ, କାରଣ ତୁମେ ମୋ କତିକି ଆସିବା ଦିନଠାରୁ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ତୁମଠାରେ କୌଣସି ମନ୍ଦତା ପାଇନାହିଁ, ତଥାପି ଅଧିପତିମାନଙ୍କ ଦୃଷ୍ଟିରେ ତୁମେ ଉତ୍ତମ ନୁହଁ। ఇప్పుడు ఏమంటున్నాడు? ఆకీసు రాజు ఒక అన్య జనుడు రాజు, దావీదు రాజు కాలేదు. ఆ మోయాబీ దేశములకు వెళ్ళిపోయాడు. ఈ 400 మందిని తీసుకొని ఆ దండులో ఆ జనులతో విరోధులతో కలిసి జీవిస్తున్నప్పుడు ఆకీసు రాజు ఫిలిష్తీయులతో సాక్షి చెప్తున్నాడు. ଆଉ ଦାଉଦ ତାଙ୍କ 400 ଲୋକଙ୍କ ସହିତ ମୋୟାବ ଦେଶକୁ ଗଲା ପରେ ଆକିଶ ରାଜାଙ୍କ ନିକଟରେ ସାକ୍ଷ୍ୟ ଦେଇକି
ଦାଉଦ କହୁଛନ୍ତି। ఏమని చెప్తున్నాడు ఇక్కడ କଣ କହୁଛନ୍ତି చూద్దాం. ଦେଖିବା। 5వ వచనం, సౌలు వేల కొలది దావీదు 10,000 కొలది హతము చేసెను. వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు పాడుచు దావీదు ఇతడే కడ అని వాడితో చెప్పి, కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవము తోడు, నీవు నిజముగా యథార్థ పరుడవై ఉన్నావు। ସେ କହୁଛନ୍ତି ସଦାପ୍ରଭୁ ଜୀବିତ ଥିବା ପ୍ରମାଣେ ତୁମେ ସରଳ ଲୋକ। ఎటువంటి వాడమ్మా? ଦାଉଦ କି ପ୍ରକାର ଲୋକ ଥିଲେ? యథార్థ పరుడు। ଜଣେ ଯଥାର୍ଥ ଲୋକ ବା ସରଳ ଲୋକ। సరళ లోకం అంటే సరళమైన మనిషి, ఏ దోషము లేనట్టి వాడు। ସରଳ ଲୋକମାନେ କୌଣସି ତାଙ୍କଠାରେ କପଟ ନାହିଁ, ଦୋଷ ନାହିଁ, ଆଉ ଯଥାର୍ଥ ବ୍ୟକ୍ତି। ఆకీషు రాజు అన్ని జనుడు ఒక దావీదు గురించి, నీవు యథార్థ పరుడివి, యెహోవా జీవము తోడు। ଗୋଟେ ବିଜାତି ଦେଶର ରାଜା ଆକିସ ରାଜା କହୁଛନ୍ତି ଦାଉଦଙ୍କୁ, ତମେ ଜଣେ ସରଳ ଲୋକ। మనలో యథార్థత ఉందా? ଆମଠାରେ କଣ ସରଳତା ଅଛି କି? ఉన్నదా యథార్థత? ସରଳତା ଅଛି କି ଆମଠାରେ? ఆడవాళ్ళు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. స్త్రీలకు మన కోపపడి చూడండి. మండిపోయి కళ్ళు కొరిచినా పర్లేదు, నేను చెప్పడానికి మాను, వినండి చూడండి। ప్రియబిడ్డలారా, దావీదుని గురించి ఒక ఆకీషు రాజు అన్ని జనుడు, యెహోవా జీవము తోడు, నీలో నేను యథార్థత చూస్తున్నాను। ଆଉ ଜଣେ ରାଜା କହୁଛନ୍ତି ଦାଉଦଙ୍କ ବିଷୟରେ, ତୁମଠାରେ ମୁଁ ସରଳତା ଦେଖୁଛି। ఈరోజు మనలో యథార్థత ఉందా? యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు। ପରମେଶ୍ୱର ସରଳ ଲୋକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। యథార్థవంతులను దేవుడు దీవిస్తాడు। ସରଳ ଲୋକଙ୍କୁ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ କରିବେ। నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీకు సమాధానం చెప్పండి। ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚରାଉଛି, ତମେ ଉତ୍ତର କୁହ। వాడు అక్కడ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నాడు కుర్రాడు, ଆଉ ଗୋଟେ ଯୁବକ ଇନଷ୍ଟିଚ୍ୟୁଟ ଅନୁଷ୍ଠାନରେ ପାଠ ପଢୁଛି। వాడికి ఇక్కడ చిలుక దగ్గర నేవీలో వాడి జాబ్ వచ్చింది। ఆ చిలుక ଆଉ ଚିଲିକାଠାରେ ଗୋଟେ ନ୍ୟାଭି ଡିପାର୍ଟମେଣ୍ଟରେ ସେ ଚାକିରି ପାଇଲା। వాడు 16 లక్షలు కట్టమన్నాడట। ସେ କହିଲେ 16 ଲକ୍ଷ ଟଙ୍କା ଦେଲେ ତମେ ଚାକିରି କରିବ। ఎంత కట్టమన్నాడు? କେତେ ଲକ୍ଷ ଦେବ? କେତେ ଟଙ୍କା? 16 లక్షలు కట్టేసి జాబ్ సంపాదించుకొని 16 ଲକ୍ଷ ଟଙ୍କା ଦେଲା ଆଉ ଚାକିରି ପାଇଲା। ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగంలో చేరిన తర్వాత ଚାକିରିରେ ଜଏନ୍ କରିସାରିଲା ପରେ ఆడు 10వ భాగం సంఘానికి ఇచ్చాడు అనుకో, ଦଶମାଂଶ ଯଦି ମଣ୍ଡଳୀକୁ ଦବ, అందులో దీవెన ఉంటుందా? ତାହେଲେ ଯଦି ମଣ୍ଡଳୀକୁ ଦଶମାଂଶ ଦବ, ତାହେଲେ ଆଶୀର୍ବାଦ ସେଥିରେ దేవుడు ଅଛି କି? సంతోషిస్తాడా? ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ దేవుడు ఆనందిస్తాడా? ପ୍ରଭୁ କଣ ଆନନ୍ଦ କରିବେ କି ତାଙ୍କଠାରେ? చెప్పండి, ఎందుకు ఆనందించడు? ఎందుకు ఆనందించడండి? ପରମେଶ୍ୱର କାହିଁକି ସେ ଯୁବକ ପ୍ରତି ଆନନ୍ଦ କରିବେନି? ఎందుకు ఆనందించడు? କାହିଁକି ଆନନ୍ଦ କରିବେନି ପ୍ରଭୁ? మళ్ళా వాడు వచ్చి, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, నా యెహోవా నా యేసయ్య నన్ను దీవించాడు, నా బిడ్డను దీవించాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడండి। ସେ କହୁଛନ୍ତି, ସାକ୍ଷ୍ୟ କହୁଛନ୍ତି, ମୋ ପ୍ରଭୁ ମୋତେ ଭଲ ଚାକିରି ଦେଇଛନ୍ତି, ଭଲ ନେଭି ଡିପାର୍ଟମେଣ୍ଟରେ ଚାକିରି ଦେଇଛନ୍ତି ବୋଲି କହୁଛନ୍ତି। నువ్వు లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నావు, ఇది ఆశీర్వాదం వల్ల దేవుడు ఇచ్చాడా? ତମେ ତ ଲାଞ୍ଚ ଦେଇକି ଚାକିରି ପାଇଲ, ପରମେଶ୍ୱର କୋଉଠି ତମକୁ ଆଶୀର୍ବାଦ କଲେ? ఇచ్చాడా? చెప్పండి, మీరు ପ୍ରଭୁ କଣ చెప్పండి। ଦେଲେ କି ତାଙ୍କୁ? యేసు ప్రభు అన్నాడు, ପ୍ରଭୁ ଯୀଶୁ నువ్వు କହିଲେ, యథార్థపరుడు అయి ఉంటే, ଯଦି ତମେ ସରଳ ଲୋକ ହୋଇଥାନ୍ତ, యథార్థతగా జీవిస్తే, ସରଳ ଭାବରେ ଜୀବନ దేవుని యందు ଯାପନ, నమ్మకం కలిగి జీవిస్తే, ଈଶ୍ୱରଙ୍କଠାରେ ବିଶ୍ୱସ୍ତ ହୋଇଥାନ୍ତ, ప్రభువులో నువ్వు నమ్మకం కలిగి ఉంటే, ପ୍ରଭୁଙ୍କଠାରେ ବିଶ୍ୱସ୍ତ ఇదిగో ହୋଇଥାନ୍ତ, దావీదుని దీనుడను దరిద్రులను పెట్టుకొప్పల నుంచి పైకి లేపి అధికారులతో ప్రధానులతో ఇశ్రాయేలుకి రాజుగా చేసేశాడు చదువు లేనట్టి దావీదుని। ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଗଧ ବ୍ୟକ୍ତି, ପାଠ ନାହିଁ, ବିଦ୍ୟା ନାହିଁ, କିଛି ନାହିଁ, ସେଇ ପ୍ରକାର ବ୍ୟକ୍ତିକୁ ଦାଉଦଙ୍କୁ ପରମେଶ୍ୱର ଖତ ରାଶିରୁ ଉଠେଇକି ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଉପରେ ରାଜା ଭାବରେ ନିଯୁକ୍ତ କଲେ। ఎందుకు ఆయన రాజును చేశాడు? କାହିଁକି ସେ ରାଜା ଭାବରେ ନିଯୁକ୍ତ କଲେ? ఆయనలో యథార్థత ఉంది, ତାଙ୍କଠାରେ ସରଳତା ଅଛି, ఆయనలో పరిశుద్ధత ఉంది, ତାଙ୍କଠାରେ ପବିତ୍ରତା ଅଛି, ఆయనలో తన తల్లిదండ్రుల్ని హత్తుకున్నాడు, ତାଙ୍କଠାରେ ବାପା ମା ମାନଙ୍କୁ ସମାଧାନ କରିବାର ମନ ଅଛି, తల్లిదండ్రుల్ని ఎప్పుడు కూడా దుఃఖపరచలేదు, ବାପା ମାଙ୍କୁ କେବେ ବି ଦୁଃଖ ଦେଇନାହାନ୍ତି, ఎప్పుడు కూడా లోటుని చూడలేదు వాళ్ళు। ସର୍ବଦା ସେମାନେ ଲୋପ ଦେଖିନାହାନ୍ତି, ଅଭାବ ଦେଖିନାହାନ୍ତି। అంతేకాదు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ బంధువులకి 400 కుటుంబాన్ని పోషించాడు। ସେତିକି ନୁହେଁ, ତାଙ୍କ ବନ୍ଧୁମାନଙ୍କୁ, ତାଙ୍କର ଭାଇମାନଙ୍କୁ, 400 ଲୋକମାନଙ୍କୁ ସେ ପ୍ରତିପୋଷଣ କଲେ, ଖାଇବାକୁ ଦେଲେ, ଲାଳନ ପାଳନ କଲେ। ఆయన
ଆଉ ସେ ତାଙ୍କର ପରିସ୍ଥିତି ତାଙ୍କର ଆଉ ଯୋଉ ଖର୍ଚ୍ଚ ହଉଛି ସେ ଭିତରେ ଦୁର୍ବଳତା ଥିଲେ ମଧ୍ୟ ఆ టైంలో ఆయనకి తినడానికి లేకపోయినా ସେଇ ସମୟରେ ତାଙ୍କ ପାଖରେ ଖାଇବା ପାଇଁ ନଥିଲା, ପଇସା ନଥିଲା, వాళ్ళందరినీ ప్రేమించాడు, అత్తుకున్నాడు, పోషించాడు. ଆଉ ତାଙ୍କ ପାଖରେ ଆର୍ଥିକ ଭାବରେ ଦୁର୍ବଳତା ହେଲେ ମଧ୍ୟ 400 ଲୋକଙ୍କୁ ଆଉ ଆଲିଙ୍ଗନ କଲେ, ପ୍ରେମ କଲେ, ତାଙ୍କୁ ଖାଇବାକୁ ଦେଲେ। ఆ యథార్థతనే చూశాడు దేవుడు. ପରମେଶ୍ୱର ଦେଖିଲେ ତାଙ୍କର ଏଇ ସରଳତାକୁ ଦେଖିଲେ। అసీము అరణ్యములో 18 సంవత్సరములు దేవుని సన్నిధానంలో కనిపెట్టాడు। ଆଉ ସିଂହାମ ପ୍ରାନ୍ତରରେ 18 ବର୍ଷ ପ୍ରଭୁଙ୍କ ପାଇଁ ସେ ଅପେକ୍ଷା କଲେ। 18 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత దావీదులో ఉన్న విశ్వాసము, నమ్మకమును చూసి దావీదుని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా చేసేశాడు। ଆଉ ପରମେଶ୍ୱର ଦେଖିଲେ 18 ବର୍ଷ ସେ ଅପେକ୍ଷା କଲେ, ନିରୀକ୍ଷଣ କଲେ, ସେଥିପାଇଁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଉପରେ ପ୍ରଭୁ ରାଜା ପରେ ତାଙ୍କୁ ନିଯୁକ୍ତ କଲେ। ఇంకా 3 మాటలు చెప్పి నేను ముగిస్తా। ଆଉ ତିନିଟା କଥା କହିକି ମୁଁ ଶେଷ କରିବି। టైం కూడా అయిపోయింది। ଟାଇମ୍ ବି ହେଇଯାଇଛି। దావీదు రాజు అయిపోయాడు। ଦାଉଦ ରାଜା ହେଇଗଲେ। ఏమైపోయాడు? ଦାଉଦ କଣ ହେଲେ? రాజు అయిపోయాడు। ରାଜా ହେଲେ। ఏమైపోయాడు? କଣ ହେଲେ? ఈ చాలా వృత్తాంతం ఉంది, రిఫరెన్స్ తీస్తే అందుకే 3 రోజులు సభలు పెట్టమన్నారు। ఆ వృత్తాంతం దావీదు స్టోరీయే కనీసం 1 రోజులు పెడతారు। ଦାଉଦଙ୍କ ଷ୍ଟୋରି ସପ୍ତାହ ସାରା ମାନେ ଦାଉଦଙ୍କ ବିଷୟରେ କହିଲେ ବହୁତ ସମୟ ଲାଗିବ। దావీదు రాజు అయిపోయాడు। ଦାଉଦ ଏବେ ରାଜା ହେଇଗଲେ। రెండో సమూయేలు గ్రంథానికి వద్దాం। ଦ୍ୱିତୀୟ ସାମୁଏଲ 7వ అధ్యాయం 7 ପର୍ବ 9వ వచనం। 9 ପଦ ପଢିବା। నీవు ఆ పోవు చోటు నెలను ఆ. నీకు తోడుగా నుండి ఆ నీ శత్రువులందరినీ ఆ. నీ ఎదుట నిలవకుండా నిర్మూలం చేసి yes లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగు చేసి ఉన్నాను. yes మరియు ఆ ఇశ్రాయేలీయులను ఆ. నా జనులు ఇక్కడ కదిలింపబడకుండా ఆ తమ స్వస్థతల మందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వం ఇశ్రాయేలీయులను నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తర్వాత జరుగుచూ వచ్చినట్టు. అమ్మ 8వ వచనం చదవాలి రాను. చదువు ఒక్కసారి, నేను చదువుతాను. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగూ చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపరులో ఉన్న నిన్ను, గొర్రెల తొట్టులో నుండి నిన్ను తీసి ఇశ్రాయేలీ ప్రజలకి నా జనుల మీద అధిపతిగా నియమించితిని। 8 ପଦରେ ଲେଖା ହେଇଛି, ଏଣୁ ଏବେ ତୁମେ ଆମ ଦାସ ଦାଉଦଙ୍କୁ ଏପରି କୁହ, ସୈନ୍ୟାଧିପତି ସଦାପ୍ରଭୁ ଏ କଥା କହନ୍ତି, ତୁମେ ଯେପରି ଆମ ଲୋକ ଇସ୍ରାଏଲ ଉପରେ ଅଗ୍ରଣୀ ହେବ, ଏଥିପାଇଁ ଆମେ ତୁମକୁ ମେଷଶାଳରୁ ମେଷମାନଙ୍କ ପଶ୍ଚାତ ଗମନରୁ ଗ୍ରହଣ କଲୁ। ఎవరు చెప్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాట? ଏ କଥା କିଏ କାହା ସହିତ କହୁଛନ୍ତି? అమ్మా వింటున్నారా? କିଏ କାହାକୁ କହୁଛନ୍ତି ଏ କଥା? ఈ మాట ఎవరితో చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? এই কথা କିଏ କାହାକୁ କହୁଛନ୍ତି? మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను। ପ୍ରଶ୍ନ, ఈ మాట ఎవరు పలుకుతున్నారు? ఎవరితో చెప్తున్నారు? এই କଥା କିଏ କହୁଛନ୍ତି? କାହା ସହିତ କଥା କହୁଛନ୍ତି? అంటే దావీదు ఎవరు చెప్తున్నారు? ఎవరు నాతాను? చప్పట్లు కొట్టండి. ప్రైజ్లో అక్కడ 3 క్యారెక్టర్లు ఉన్నాయి। ସେଠାରେ 3ଟି କ୍ୟାରେକ୍ଟର ଅଛି। న్యారేటర్, ଡାଇରେକ୍ଟର, డైరెక్టర్, ଡାଇରେକ୍ଟର, యాక్టర్, ଆକ୍ଟର। 3 పాత్రలు ఉన్నాయి అక్కడ। ଆଉ 3ଟି ପାତ୍ର ଅଛି। ସେ న్యారేటర్ అవుతున్నాడు యెహోవా దేవుడు, ଡାଇରେକ୍ଟର ହେଉଛନ୍ତି ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱର, డైరెక్టర్ నాతాను ప్రవక్త, ଡାଇରେକ୍ଟର ହେଉଛି ନାତାନ ଭବିଷ୍ୟତ ବକ୍ତା, యాక్టర్ దావీదు। ଆକ୍ଟର ହେଉଛି ଦାଉଦ। మీకు అర్థమైందా? దైవజనుడు ఉన్నాడు, ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଅଛନ୍ତି, మీకు ఆశీర్వాదాలు కావాలి, ତମକୁ ଆଶୀର୍ବାଦ ଦରକାର, మీ కొరకు మనవి చేస్తాడు పాస్టర్ గారు। ତମ ପାଇଁ ବିନତି ପ୍ରାର୍ଥନା କରିବେ ପାଳକ ଆଜ୍ଞା। దేవుడు సెలవిస్తే దాసుడు మీకు సెలవిస్తాడు। ପରମେଶ୍ୱର ଯଦି ଉପରୁ ଆଜ୍ଞା ଦେବେ ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ତମକୁ ସେଇଟା କହିବେ, ఆ ఆశీర్వాదం మీ మీద వర్తిస్తుంది। ଆଉ ସେ ଆଶୀର୍ବାଦ ତମ ଉପରେ ବର୍ତ୍ତିବ। దావీదుని రాజు అయిన తర్వాత ଦାଉଦ ରାଜା ହେଲା ପରେ నాతానుతో దేవుడు చెప్తున్నాడు, ନାତାନ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ସହିତ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି,
మొదటి వచనం నుంచి ପ୍ରଥମ ପଦଠାରୁ ଯଦି ପଢିବା 17వ వచనం వరకు 17 ପଦ ପର୍ଯ୍ୟନ୍ତ దేవుడు నాతానుతో మాట్లాడుతున్నాడు. ପରମେଶ୍ୱର ନାଥାନଙ୍କ ସହିତ କଥା ହେଉଛନ୍ତି। నాతాను వచ్చి ନାଥାନ ଆସିକି దావీదుతో చెప్తున్నాడు, ଦାଉଦଙ୍କ ସହିତ କହୁଛନ୍ତି, నీవు గొర్రెల ద్వారంలో నుంచి గొర్రెల దొడ్లో నుంచి నిన్ను తీసి దేవుడు నిన్ను రాజుగా చేశాడు. ସେ କହୁଛନ୍ତି ମେଷ ଶାଳରୁ ମେଷମାନଙ୍କ ମଧ୍ୟରୁ ତମକୁ ବାହାର କରିକି ଇସ୍ରାଏଲଙ୍କ ଉପରେ ରାଜା ପରି କଲେ। అమ్మా నువ్వు రాత్రి పడుకుంటున్నావు తల్లి, రాత్రి అలా నిద్రపోతున్నావు. అసలు నిర్లక్ష్యం ఉండకూడదు తల్లి. దేవుడి చాటు వినాలి, మేము ఎంతో సిద్ధపాటు కలిగి వస్తాం. మీరు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని. మన దేవుడు పేదోడు కాదు, మనం పేదోడు కాదు. మనం ఒకరి దగ్గర చెయ్యి చాచుకోకూడదు, మనం ఒకరికి సహాయం చేయాలి. ఆ విధంగా దేవుడు దీవిస్తాడు. ପରମେଶ୍ୱର ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି। ଆମ ପରମେଶ୍ୱର ଗରିବ ପରମେଶ୍ୱର ନୁହନ୍ତି। ଆମେ ସବୁବେଳେ ଅନ୍ୟକୁ ସାହାଯ୍ୟ କରିବା, କାହାଠାରେ ହାତ ମାଗିବା ନାହିଁ। 37 సంఖ్యలు 25 వచనం చూడండి ఒకసారి. ଗୀତ ସଂହିତା 37 37 25 వచనం. 37 ର 25 ପଦ। 37 కీర్తన 25. ମୁଁ ଯୁବା ଥିଲି, ଏବେ ବୃଦ୍ଧ ହୋଇଅଛି, ତଥାପି ମୁଁ ଧାର୍ମିକଙ୍କୁ ପରିତ୍ୟକ୍ତ ଅବା ତାହାର ବଂଶକୁ ଖାଦ୍ୟ ଭିକ୍ଷା କରିବାର ଦେଖି ନାହିଁ। ఏమంటాడు దావీదు లాస్ట్ లో? ଦାଉଦ କଣ କହୁଛନ୍ତି ଏଇଠି? నేను యవ్వనుడుగా ఉంటిని, ମୁଁ ଯୁବା ଥିଲି, ఇప్పుడు నేను ముసలోడిని అయిపోయాను. ଏବେ ବୃଦ୍ଧ ହେଇଗଲି, ବୁଢା ହେଇଗଲି। నాకు ఇయ్యాలకు లేదు, రేపుడికి లేదని ఎవరి దగ్గర చెయ్యి చాచలేదు. ମୋ ପାଖରେ ଖାଇବା ପାଇଁ ଆଜି ନାହିଁ, କାଲି ନାହିଁ ବୋଲି କାହାକୁ ହାତ ମାଗିନି। నేను ఒకరికి సహాయం చేసే చేతులుగానే దేవుడు నన్ను పెట్టాడు. ପ୍ରଭୁ ମୋତେ ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି, ଜଣକୁ ମୁଁ ସାହାଯ୍ୟ କରିପାରିବି। యేసును యథార్థతగా ఉండు, ହଁ ଆମେ ସରଳରେ ରହିବା, నువ్వు దేవుడి దగ్గర పరిశుద్ధతగా ఉండు, ଈଶ୍ୱରଙ୍କଠାରେ ପବିତ୍ରତା ରହିବା, నువ్వు దేవుడి దగ్గర నమ్మకంగా ఉండు. ଈଶ୍ୱରଙ୍କଠାରେ ବିଶ୍ୱସ୍ତ ହେବାକୁ నువ్వు ପଡ଼ିବ। వృద్ధుడు అయిపోయినా సరే ఎవరి దగ్గర నువ్వు చెయ్యి చాచవు. ତମେ ବୃଦ୍ଧ ହେଇଗଲେ ମଧ୍ୟ କାହା ଲୋକ ପାଖରେ ହାତ ବଢେଇ ପାରିବ। చివరికి నువ్వు కడుకున్న పిల్లలకి నీవే సహాయం చేస్తావు. ଶେଷରେ ଯୋଉ ସନ୍ତାନକୁ ତମେ ଜନ୍ମ ଦଉଛ ତାଙ୍କୁ ତମେ ସାହାଯ୍ୟ କରିପାରିବ। అందుకనే దావీదు బల్ల బుద్ధి హృదయం మీద చెయ్యేసుకొని ధైర్యంగా చెప్తున్నాడు, నాకు కొండల తట్టు సహాయం రాదు కానీ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరే నాకు సహాయం వస్తుంది అని స్థిరముగా నిల్చున్నాడు. ప్రభువులో ఉన్నప్పుడు మనము స్థిరముగా నిల్చోవాలి. ଦାଉଦ ସ୍ଥିର ଭାବରେ ଠିଆ ହେଇକି କହୁଛନ୍ତି, ଆଉ ପର୍ବତ ଆଡକୁ ଦେଖିଲେ ମୋର ସାହାଯ୍ୟ ଆସିବନି, କିନ୍ତୁ ସଦାପ୍ରଭୁ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ମୋର ସାହାଯ୍ୟ ଆସିବ। అన్నాడా లేదా? ଦାଉଦ କହିଲେ ନା ନାହିଁ? చెప్పారా లేదా? అయినా କହିଲେ ନା ନାହିଁ? 18వ వచనం చదువుతాం. 18 ପଦ ପଢିବା। అరే సమూయేలు 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. ଦ୍ୱିତୀୟ ସାମୁଏଲ 7 ପର୍ବ 18 ପଦ। దావీదు రాజు లోపలకు ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను యా పాటి వాడిని, నా కుటుంబము యా పాటిది. ଏଥିରେ ଦାଉଦ ରାଜା ଭିତରକୁ ଯାଇକି କହୁଛନ୍ତି, ସଦାପ୍ରଭୁଙ୍କ ସମ୍ମୁଖରେ ବସିଲେ ଓ କହିଲେ, ହେ ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ, ମୁଁ କିଏ ଓ ମୋର ବଂଶ ବା କଣ ଯେ ତୁମେ ମୋତେ ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଣିଅଛ? మినిట్ చూడండి, నాక చూడండి. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ନାତାନ ବକ୍ତା ଆସିବା ସମୟରେ నాతాను ప్రవక్త చెప్పిన మాటలు దావీదు విని ନାତାନଙ୍କ କଥା ଶୁଣିଲେ ଦାଉଦ ఏం చేశాడు? ଦାଉଦ କଣ କହିଲେ? ఇశ్రాయేలు ప్రజకి రాజుగా ఉండి సింహాసనం మీద కూర్చున్న దావీదు ଆଉ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ରାଜା ହେଲେ, ସିଂହାସନ ଉପରେ ବସିଲେ। పాస్టర్ గారి దగ్గర ఏమీ లేదు, ପାଷ୍ଟର ବାବୁ ପାଖରେ କିଛି ନାହିଁ, కారులో వెళ్ళలేదు, କାରରେ ଗଲେନି, నా గుర్రం మీద వెళ్ళలేదు, ଘୋଡ଼ା ଉପରେ ସେ ଯାଇନାହାନ୍ତି, కానీ నడిచి వెళ్ళాడు. କିନ୍ତୁ ସେ ଚାଲି ଚାଲି ଗଲେ। నాతాను ప్రవక్త వచ్చాడనగానే సింహాసనం మీద దావీదు కిందకి దిగేశాడు. ଆଉ ନାତାନ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ଆସିଲା ବୋଲି ଖବର ଶୁଣିଲେ ଦାଉଦ ତାଙ୍କର ସିଂହାସନରୁ ଓହ୍ଲେଇ ପଡୁଥିଲେ। దిగేసి నాతాను పాదాల దగ్గర కూర్చున్నాడు. ଆଉ ନାତାନ ଓହ୍ଲେଇ ପଡିଲେ, ଆଉ ତାଙ୍କ ପାଦ
ପାଖରେ ଦାଉଦ ବସିଲେ। దావీదు గొప్పోడా లోకములో నాతాను గొప్పోడా? ଜଗତରେ ଦାଉଦ ମହାନ ବ୍ୟକ୍ତି ଥିଲେ ନା ନାତାନ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ఆయన ମହାନ రాజు, ଥିଲେ? ఈయన సేవకుడు. ଦାଉଦ ଜଣେ ରାଜା ଆଉ ଇଏ ହଉଛନ୍ତି ଜଣେ ଭବିଷ୍ୟତ ବକ୍ତା ପ୍ରଭୁଙ୍କ ଦାସ। ఆయన్ని సన్మానిస్తున్నారు దేశాలు. ఈ యొక్క భక్తుడైతే ఆ ఊళ్ళో నమస్కారం చేస్తాడు, ఏమీ లేదు. ఏమిస్తాడని దిగాడు? ରାଜାଙ୍କୁ ସାରା ଦେଶ ନମସ୍କାର କରିବ, ସାରା ଲୋକ ସମ୍ମାନ କରିବେ, କିନ୍ତୁ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କୁ କିଛି ଲୋକ ଜାଣିଛନ୍ତି, କିଛି ଲୋକ ସମ୍ମାନ କରିବେ। కానీ దేవుణ్ణి చూశాడు నాతాను ప్రవక్తలలో రాజు. କିନ୍ତୁ ରାଜା ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ଠାରେ ଦେଖିଲେ ତାଙ୍କ ଠାରେ ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି। ఆ భక్తుడిని సన్మానించాడు దావీదు రాజు. ଆଉ ଦାଉଦ ରାଜା ସମ୍ମାନ କଲେ ସେଇ ବକ୍ତାଙ୍କୁ। కిందన కూర్చున్నాడు, నేలని రాజు దిగేసి సింహాసనం. ସିଂହାସନ ଓହ୍ଲେଇକି ଆସିକି ଆଉ ସେ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ପାଦ ତଳେ ବସିଲେ। భక్తుడైన నాతానిని సన్మానించాడు, గౌరవించాడు రాజైన దావీదు. ଦାଉଦ ରାଜା ଆଉ ଭକ୍ତ ନାତାନଙ୍କୁ ସମ୍ମାନ କଲେ। అప్పుడు అంటున్నాడు, నన్ను ఇంతగా నివేచించుటకు నేను యాపాటి వాడిని, నా కుటుంబమే యాపాటిది. ସେ କହୁଛନ୍ତି ମତେ ଏତେ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଣିଅଛ, ମୁଁ କିଏ ଯେ ମତେ ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଣିଅଛ? మాయ కొట్టుకోండి, పట్టుకొని మాట్లాడండి. మీరు ఒడియాలో నాకు పెద్ద స్వరం ఇచ్చాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. మనకేమన్నా ఉద్యోగం వస్తే పట్టగారా గెట్టగారా దశభాగమే పట్టినాడండి. చచ్చిగాడు మమ్మల్ని దీవించాడు, మమ్మల్ని పాటగా ప్రార్థన చేస్తేనే మాకు ఆశీర్వాదాలు వచ్చే. ଯଦି ଆମର ଚାକିରି ଆସିବ ଆମେ କହିଥାଉ ଚର୍ଚ୍ଚ କାହିଁକି ଆମେ 10 ମାସ ଦେବୁ, ପାଷ୍ଟର ବାବୁ ନାହିଁ କିଏ ନାହିଁ, ଆମେ ଚାକିରି ଆମେ କରିବୁ ବୋଲି ଅନେକ ଲୋକ କହନ୍ତି। నేను కష్టపడి చదివాను, ମୁଁ ପରିଶ୍ରମ କରିକି ପାଠ ପଢିଲି, రాత్రులు పగలు యాక చేసేసాను, ରାତି ଦିନ ମୁଁ ପାଠ ପଢିଲି, నా కంటికి నిద్ర పట్టడం లేదు. ମୋ ଆଖିରେ ନିଦ ହେବାକୁ ଦେଲି ନାହିଁ। ମୋ నేను ଆଖିରେ కష్టపడి చదివాను కాబట్టి నా ఉద్యోగం వచ్చింది. ମୁଁ କଷ୍ଟ କରିକି ପାଠ ପଢିଲି, ସେଥିପାଇଁ ମୁଁ ଚାକିରି କଲି। ఏ పాస్టర్ గారు దశభాగం అంటే ఇవ్వాలా? ପାଷ୍ଟର ବାବୁ କହିଲେ କାହିଁକି ମୁଁ 10 ମାସ ଦେବି? నా పాస్టర్ గారు ఉద్యోగం వేశాడా? ମୋ ପାଷ୍ଟର ବାବୁ କଣ ମତେ ଚାକିରି ଦେଲେ నాకు କି? సహాయం చేశాడా? ମତେ କଣ ସାହାଯ୍ୟ କଲେ କି? అన్నవాళ్ళు లేరా? ଏମିତି କହିବା ଲୋକ ଅଛନ୍ତି ନା అన్నవాళ్ళు ନାହାନ୍ତି? లేరా? ଲୋକ ଅଛନ୍ତି ନା ନାହାନ୍ତି? నా జీవితంలో అనేకమైన అనుభవం, అనేక వారు నా ద్వారా వ్యర్థముగా తాగేసి తిరిగినట్టు వాడు స్టూడెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు ప్రార్థన చేసిన వల్ల. ଆଉ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ପ୍ରାର୍ଥନା କରିବା వారు ଦ୍ୱାରା అన్ని జనులు, ଅନେକ ଲୋକ ବିଜାତି ଲୋକମାନେ ଚାକିରି କରୁଛନ୍ତି, ସେଣ୍ଟ୍ରାଲ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟରେ ଚାକିରି କରୁଛନ୍ତି। వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు, పలానా పాస్టర్ గారు మా ఊరు వచ్చి అడుగు పెట్టి మా కొరకు ప్రార్థన చేయటం వల్లే మేము ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ସେ చేస్తున్నాం. ସାକ୍ଷ୍ୟ କହୁଛନ୍ତି ଏଇ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆସିକି ଆମ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କଲେ, ସେଥିପାଇଁ ଆମେ ସେଣ୍ଟ୍ରାଲ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟରେ ଆମେ ଚାକିରି ପାଇଛୁ। మనం ప్రభువులో ఉండి ప్రభు ఆశీస్సులు పొంది దైవ ఆశీస్సులు పొంది ప్రభువులో ఉంటుండగా దేవుడిచ్చిన కష్టార్జితం దేవుడికి దైవ సంభాగం ఇవ్వకుండా మన సొడుగులు గొడుగులు. ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ପାଇକି ପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କରିକି ଅନେକ ଲୋକମାନେ ଅଛନ୍ତି ଯୋଉମାନେ ପ୍ରଭୁଙ୍କୁ ଦଶମାଂଶ ଦଉନାହାନ୍ତି, ଚାକିରି କରିକି ମଧ୍ୟ ଦଶମାଂଶ ଦଉନାହାନ୍ତି। మీరు మంచోడు, మీరు కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ତମେ ମାନେ ଭଲ, నేను చాలా సంఘాలకు వెళ్తున్నా. ତମକୁ ମୁଁ କହୁନି, ଆଉ ଅନେକ ମଣ୍ଡଳୀକୁ ପାଳକ ଆଜ୍ଞା ଯାଉଛନ୍ତି। భక్తుడనే దావీదు ଭକ୍ତ ଦାଉଦ నాతాను ప్రవక్త మాట విని ନାତାନ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ କଥା ଶୁଣିଲେ, సింహాసనం దిగేసి ସିଂହାସନ ଓହ୍ଲେଇ ଆସିଲେ, పాదాల కింద కూర్చొని ପାଦ ତଳେ ବସିଲେ, ఆయనని సేవించి ତାଙ୍କର ସେବା କଲେ। నన్ను ఇంతగా హెచ్చించుటకు ମତେ ଏ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଣିଅଛ, ଆଶୀର୍ବାଦ କରିଅଛ, నేను యాపాటి వాడిని, ମୁଁ କିଏ ଯେ, నా కుటుంబం యాపాటిది, ମୋ ପରିବାର କେତେ నువ్వు ବନ୍ଧୁ, ఇంతగా హెచ్చించుటకు నాకు నా జీవితంలో కారణం ఏంటి? ମତେ ଏତେ ଉନ୍ନତ କରିଛ, ଏତେ ଆଶୀର୍ବାଦ କରିଛ, ଏହାର କାରଣ କଣ? ఆయన జీవితంలో దేవుడు యథార్థత చూశాడు. ତାର କାରଣ ହଉଛି ପରମେଶ୍ୱର ଦାଉଦଙ୍କ ଜୀବନରେ ସରଳତା ଦେଖିଲେ। ఆయన జీవితంలో యథార్థత చూశాడు దేవుడు. ତାଙ୍କ ଜୀବନରେ ସରଳତା ଦେଖିଲେ ପରମେଶ୍ୱର। దీనులను దరిద్రులను పెద్ద కొమ్మలు పెంచి పైకి లేపడము కారణం ఏంటి అంటే నీలో యథార్థత దేవుడి దగ్గర ఉండాలి. ଦିନହୀନ ଲୋକମାନଙ୍କୁ ଖତ ରାଶିରୁ ଉଠେଇକି ଆଉ ରାଜା କରିବାର ଅର୍ଥ ହଉଛି ତାଙ୍କଠାରେ ତମଠାରେ ସରଳ ବିଷୟ ଦେଖିବା ପାଇଁ। నీ దగ్గర అధికారం లేకపోవచ్చు, ତମ ପାଖରେ ଅଧିକାର ନାହିଁ, ఎమ్మెల్యే లేకపోవచ్చు,
एमएलए नाहंती, मुख्यमंत्री रिकमेंडेशन होतु मुख्यमंत्री संपर्क नहीं, प्रधानमंत्री रिकमेंडेशन होतु प्रधानमंत्री को सुद्धा रिकमेंडेशन नहीं। దేవుడు ఉంటే చాలు నీతో వచ్చాను నీ కాళ్ళ దగ్గరికి వస్తా परमेश्वर थिले से चाकरी हम पाद तळक आसीबो। చప్పట్లు కొట్టండి ताली मारंడి। విశ్వాసము కలిగి ఉండాలి आमे विश्वास सहित ప్రభువులో నమ్మకం కలిగి ఉండాలి प्रभु कटारे विश्वस्त हेबो। నా దేవుడు నన్ను దీవిస్తాడు मो परमेश्वर मते आशीर्वाद నా करिबे। యేసయ్య నన్ను హెచ్చిస్తాడు मो परमेश्वर मते उन्नत करिबे। నా యేసయ్య నా పిల్లల్ని దీవిస్తాడు मो परमेश्वर मो संतान मानक ఆ విశ్వాసం పట్టుదల కలిగిన విశ్వాసం కలిగి ఉంటే నువ్వు ఎవ్వరి దగ్గర చెయ్యి దాచొద్దు నీ పిల్లల కొరకు నువ్వు రోధిస్తే చాలు ఉన్నతమైన శిఖరానికి ఎక్కించేస్తాడు जदि तमर से विश्वास और दृढ़ता अछि ताले कहा पाखु जाय कि मागो नहीं तमे प्रभु को निकट को जाय कि मागो ताले प्रभु तुमको तम संतान को उन्नत स्थाई रे रखिबे। వినండి 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 शुणंतु ఒక రోజు గుంటూరులో आ गोटे दिन गुंटूर रे యేసన్న అనే భక్తుడు ఉన్నాడు जने भक्त अछंती ताको नाम एसन्ना। ఎంతమందికి తెలుసు యేసన్న? केते लोक जानिचंती होसन्ना मिनिस्ट्रीज रो एसन्ना बोली प्रभु को दास ఎంతమందికి अछंती। తెలుసు? केते लोक ఆయన ఉన్నాడా? जानिचंती బ్రతుకున్నాడు అప్పుడు से बचिचंती कि ఒక రోజు యేసన్న దగ్గరికి ఒక అతను వెళ్ళాడు आ गोटे दिन प्रभु को दास एसन्ना पाखకు जने व्यक्ति गले యేసన్న కుర్చీలో కూర్చున్నాడు आ एसन्ना बसचंती चेयर ऊपर ఆయన హైదరాబాద్ నుంచి వెళ్ళాడు గుంటూరు హైదరాబాద్ ରୁ గుంటూరు గଲେ అంతమంది వ్యక్తి యేసన్న పాదాల దగ్గర కూర్చున్నాడు से व्यक्ति दासଙ୍କ पाद निकटରେ बसिले। ఆ తర్వాత ఒక పాస్టర్ గారు వచ్చాడు ఈ పాస్టర్ గారిని కలవడానికి आउ जने पास्टर आसिले एसन्ना को देखा करिया पाए। ఆ పాస్టర్ గారికి కుర్చీ వేశాడు से पास्टर को पई गोटे चेयर पडला। ఈ యేసన్న గారు తనతో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారితో एसन्ना आज्ञा तांग सहित कथा होचंती पास्टर बाबू सहित कथा होचंती। ఈయన కింద కూర్చున్న వ్యక్తి ఎవరు తెలుసా పాస్టర్ గారు అని అడిగాడు से पचारले जे तळे बसचंती से किए जानिचंती कि पास्टर बाबू बोली पचारले। ఈ పాస్టర్ గారిని అడుగుతున్నాడు అయ్యా ఆయన నాకు తెలియదు ఆ వ్యక్తి ఎవరో నాకు పరిచయం చేస్తేనే కదా తెలుస్తుంది అన్నాడు आ से पास्टर बाबू एसन्ना पास्टर बाबू सहित कहउचंती जे तळे बसतिबा व्यक्ति मु जानिनी तांको विषय मते परिचय दियो ताले मु जानि परिबी। అప్పుడు యేసన్న అంటున్నాడు ఈ గురించి सेतबेले एसन्ना कहउचंती ఈయన హైదరాబాద్ సిటీకి డిఎస్పి అన్నాడు से कहले जे पाद तळे बसचंती से होचंती हैदराबाद सिटी रो डीएसपी। ఓరు బాబోయ్ డిఎస్పి అక్కడ సాధారణమైన యేసన్న దగ్గర పాదాల దగ్గర కూర్చోడం ఎక్కడ आ डीएसपी जने अधिकारी कोठी आ सेही प्रकार व्यक्ति कोन गोटे दास पाद निकट रे केमति बसची। నువ్వు ప్రేమించు తమ నీ ప్రేమ దైవజనుడిని సన్మానించు నీ దైవజనుడి మాటకు లోబడి ఉండు నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్తా तम ईश्वर को प्रेम करो प्रभु को दास को प्रेम करो तांकर सेवा करो ताले प्रभु तुमको उन्नत स्थाई को लेके जिबे। యేసు ప్రభు స్వయంగా నీ దగ్గరికి రాడు యేసు ప్రభు నీ దగ్గరికి స్వయంగా రాడు प्रभु यीशु स्वयं तुम पाखक आसीबेनी। ఆ దైవము సేవకుల లోపల నుంచి వస్తది प्रभु को दास को द्वारा हम पाखक ఆ आसी। సేవకుడు నీ ద్వారా ప్రార్థించడం వల్ల నీ కుటుంబము క్షేమాభివృద్ధి కలుగుతది आ से प्रभु को दास हम मानक पय प्रार्थना करले ఆ हम परिवार డిఎస్పి ఆ సంఘానికి వెళ్ళేవాడు పేద రకంలో ఉండేవాడు ఏ సంఘాలు ప్రార్థన చేయడం వల్ల హైదరాబాద్ సిటీకి దేవుడు తన్ని ఏం చేశాడు ఆ కృతజ్ఞత కలిగి నేను డిఎస్పీ అయిపోయాను సిటీలో పెద్ద పేరుంది నీ దగ్గర నేను కుర్చీలో కూర్చోలేదు కూర్చోలేదు కుర్చీ వేస్తాడు అయ్యగారు నీ దగ్గర కూర్చోడానికి కూడా యోగ్యత లేదు నాకు నీ పాదాల దగ్గర కూర్చోడానికి నాకు సమయం ఇవ్వండి जे पाद पाखरे बसथिले से डीएसपी गोटे दिने आ गरीब लोक थिले ताकर चाकरी नथिला किछि नथिला किंतु एसना पास्टर तांको पय प्रार्थना करबा गले ताको तापरे से डीएसपी हेले भलो चाकरी पाइले। से कहले నాతాన ప్రవక్త పాదాల దగ్గర సింహాసనం మీద కూర్చున్న రాజు కిందకి దిగేసి నాతాన పాదాల దగ్గర కూర్చున్నాడు आ सिंहासन ऊपर बसतिबा गोटे राजा नातान भविष्य वक्ता आसिले सिंहासन रो ओल्ले आसिके तांको पाद पाखरे बसिले। అందుకే అక్కడ పలుకుతున్నాడు నీవు నన్ను ఇంతగా హెచ్చించినప్పుడు నేను ఆ పాటి వాడిని सेते पे कहउछन నా मते కుటుంబమే ఆ పాటిది कहउछन मते ए पर्यंत आनी आछ जे मु किए जे मते ए स्थाई को नेकी आछ बोली कहउछन। అలాగ లోబడి వదికి ఏ కుటుంబం ఉంటదో
ఆ కుటుంబాన్ని ఉన్నతమైన శిఖరానికి ఎక్కించేస్తాడు యేసయ్య. ଯେଉଁ ପରିବାର ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରନ୍ତି, ପରମେଶ୍ୱର ଦାସମାନଙ୍କୁ ଭୟ କରନ୍ତି, ସେହି ପରିବାରକୁ ପରମେଶ୍ୱର ଉନ୍ନତି ସ୍ଥାୟୀରେ ରଖିବେ। ఒక రెండు మాటలు చెప్పి ముగిస్తాను, టైం క్రాస్ అయింది. అదే 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28, 29. ଦ୍ୱିତୀୟ ସାମୁଏଲ 7 ପର୍ବ 28-29 ପଦ। 28, 29. 28-29 యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదువని నీవు నా దాసుడైన నాకు సెలవిచ్చి ఉన్నావే. నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము. ଆଉ ଏବେ ହେ ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ, ତୁମେ ହିଁ ପରମେଶ୍ୱର ଓ ତୁମର ବାକ୍ୟ ସତ୍ୟ, ପୁଣି ତୁମେ ଆପଣ ଦାସ ପ୍ରତି ଏହି ମଙ୍ଗଳ ପ୍ରତିଜ୍ଞା କରିଅଛ। ఓ ప్రభువా, యెహోవా, నువ్వు నాతాను ప్రవక్తను పంపించావు. నాతాను పలుకుతున్న మాటలన్నీ కూడా నీవే పలికావు, అది సత్యము అంటున్నాడు. ସେ କହୁଛନ୍ତି, ହେ ପ୍ରଭୁ ସଦାପ୍ରଭୁ, ତମ ଭବିଷ୍ୟତ ବକ୍ତାଙ୍କ ଦ୍ୱାରା ଯେ କଥା କହିଲ ସେହି ସବୁ ସତ୍ୟ ଅଟେ ବୋଲି କହୁଛନ୍ତି। దయచేసి ଦୟାକରି నీ కుటుంబము ତମ ପରିବାର నిత్యము ଆଉ ସର୍ବଦା నీ సన్నిధిలో ఉండడానికి ତୁମର ସମ୍ମୁଖରେ ରହିବା ପାଇଁ నన్ను ఆశీర్వదించు. ମୋତେ ଆଶୀର୍ବାଦ କର। ఇప్పుడు ఏం చేయాలి మనము? వినండి, ଶୁଣନ୍ତୁ, ଏବେ ଆମେ କ'ଣ କରିବା? వినండి. ଶୁଣନ୍ତୁ, మనం కొత్తగా వచ్చినట్టునే మనం ఏమడుగుతాం? చర్చి కొత్తగా వచ్చేసాం, ମନେକର ଆମେ ନୂଆ ଚର୍ଚ୍ଚ ଆସୁଛୁ, ଚର୍ଚ୍ଚ ଆସିଲେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ କ'ଣ ମାଗିଥାଉ? నీ చెప్పలేమమ్మా. କୁହନ୍ତୁ, ନୂଆ చెప్పండి. ଆସିଲେ ନା ప్రభు దగ్గరకు వచ్చేసాం, మాటలు చేశారు. మీరు ప్రభు దగ్గరకు వస్తే దీవించబడతాం, మీ అబ్బాయికి ఉద్యోగాలు వచ్చేస్తాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఇల్లు కట్టేసుకుంటారు, అన్ని కట్టేసుకుంటారు అని చెప్తాడు పాస్టర్ గారు. ପାଷ୍ଟର ବାବୁ କହିବେ, ନୂଆ ଆସିବ ବିଶ୍ୱାସୀମାନଙ୍କୁ ତମର ଭଲ ଚାକିରି ପାଇବ, ତମେ ବାହା ହବ, ତମର ଭଲ ଭବିଷ୍ୟତ ଅଛି ବୋଲି କହିବେ। ఎందుకు ప్రభు దగ్గరకు వస్తారని ఆకర్షించబడి చెప్తారు పాస్టర్ గారు. ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଆସିବେ ବୋଲି ପାଷ୍ଟର ବାବୁ ଭଲ କଥା କହିବେ। ତମେ ନୂଆ ଆସିଛ, ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ କ'ଣ ମାଗିବ? ఏమడుగుతారు? କ'ଣ ମାଗିବ? ପ୍ରାର୍ଥନା କରିବ। తెల్ల మొక్కలు వేసుకొని చూస్తారట మా ఊరు. ఆ? అవునా? ఆ, చెప్పారు. నా బ్రతుకు బాగోవాలి, నా కుటుంబాలు శిక్షాంతలు ఉండాలి, నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఇదే స్టార్ట్ చేయాలి. ଆମେ ଆରମ୍ଭ କରିଥାଉ, ମୁଁ ଭଲରେ ରହିବି, ମୁଁ ଚାକିରି କରିବି, ମୋ ପିଲାମାନେ ଭଲରେ ରହିବେ, దావీదు ଏମିତି ପ୍ରାର୍ଥନା ఆశీర్వదించబడి କରିବେ। కూడా ఆ 28వ వచనంలో ఏమంటున్నాడు? నేనును నా కుటుంబము నిత్యము నీ సన్నిధానంలో ఉండటానికి దానిని ఆశీర్వదించు. କିନ୍ତୁ ଦାଉଦ କହୁଛନ୍ତି, ରାଜା ହେଇଗଲା ପରେ ମଧ୍ୟ କହୁଛନ୍ତି, ମୁଁ ଆଉ ମୋ ପରିବାର ସର୍ବଦା ତମ ସମ୍ମୁଖରେ ଆଶୀର୍ବାଦର ଅନନ୍ତ କାଳ ପର୍ଯ୍ୟନ୍ତ ଆଶୀର୍ବାଦ ଯୁକ୍ତ ହେଉ। మొట్టమొదటి నీ కుటుంబము దేవుని సన్నిధానంలో కనబడాలి. ପ୍ରଥମରେ ତମେ ଆଉ ତମ ପରିବାର ଈଶ୍ୱରଙ୍କର ସମ୍ମୁଖରେ, ଈଶ୍ୱରଙ୍କର ମନ୍ଦିରରେ ଦେଖାଯିବାର ଅଛି। నీలో జీవము కలిగిన దేవుడు నీ పరిశుద్ధతని, నీ నమ్మకముని, నీ యథార్థతని మొట్టమొదటి చూస్తాడు. ଆଉ ପରମେଶ୍ୱର ଦେଖିବେ ତମଠାରେ ତମର ସରଳତା, ତମର ପବିତ୍ରତା, ତମର ବିଶ୍ୱସ୍ତତା ପ୍ରଭୁ ଦେଖିବେ ପ୍ରଥମରେ। అప్పుడు నీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుస్తాడు. ସେଇ ସବୁ ଦେଖିଲା ପରେ ତାପରେ ତମ ମନରେ ଯୋଉ ବାଞ୍ଚା ଅଛି ସେଇ ସବୁ ପରମେଶ୍ୱର ସଫଳ କରିବେ। నువ్వు సన్నిధానంలో ఉండకుండా ତମେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ନିଧିରେ ରହିବନି, నీ కుటుంబం భార్య వద్దే భర్త, ତମ ପରିବାର ରହୁନି, ସ୍ୱାମୀ ଆସିଲେ ସ୍ତ୍ରୀ ଆସୁନି, భార్య భర్త వద్దే పిల్లలు రా. ସ୍ୱାମୀ ସ୍ତ୍ରୀ ଆସିଲେ ପିଲାମାନେ ଆସୁନାହାନ୍ତି। మీ అందరూ కలిసి ఉంటారు. గుడ్, వెరీ గుడ్. వస్తారు, మీరు వచ్చారండి, మీ మిస్సెస్ అదండి వచ్చిందా? దేవునికి స్తోత్రం కదా. మీ పిల్లలు వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుని సన్నిధానంలో ఉండాలి కుటుంబాన్ని. ପରିବାର ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ମନ୍ଦିରରେ ରହିବା ଦରକାର। అప్పుడే మీ నమ్మకాన్ని చూస్తాడు, నువ్వు చెయ్యడు. ସେତେବେଳେ ପ୍ରଭୁ ଦେଖିବେ ତମର ବିଶ୍ୱସ୍ତତାକୁ ଦେଖିବେ। అప్పుడు నిన్ను నువ్వు అడగకుండానే నీ మనసులో మాట నాలిక రాక మునిపే నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాలో ఉంచుతాడు. ତମର ବିଶ୍ୱସ୍ତତାକୁ ଦେଖିକି ତମେ କ'ଣ ମାଗୁଛ, ମାଗିବା ପୂର୍ବରୁ ପରମେଶ୍ୱର ଜାଣିକି ତମକୁ କୋଉ ଚିନ୍ତାଧାରା କରିବାର ଅଛି, ପରମେଶ୍ୱର ତାକୁ ତମକୁ ଜଗି। అందుకే దావీదు 18 సంవత్సరాలు సీము ఆము అరణ్యములో కనిపెట్టాడు. నా దేవుడు నన్ను దీవించే వరకు నేను వడవను.
ଦାଉଦ କଣ କଲେ 18 ବର୍ଷ ସିମହାମ ଅଞ୍ଚଳରେ 18 ବର୍ଷ ଅପେକ୍ଷା କଲେ, କହିଲେ ମୋ ପରମେଶ୍ୱର ମୋତେ ଆଶୀର୍ବାଦ ନ କରିବା ପର୍ଯ୍ୟନ୍ତ ମୁଁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଛାଡ଼ିବି। ఆ నమ్మకాన్ని చూశాడు యేసయ్య. ପ୍ରଭୁ ଦେଖିଲେ ତାଙ୍କର ବିଶ୍ୱାସକୁ ଦେଖିଲେ। ఇజ్రాయేల్ ప్రజల మీదకి రాజుని చేసేశాడు. ତାପରେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଉପରେ ରାଜା ପରି ନିଯୁକ୍ତ କଲେ। 29వ వచనం చదవండి. 29 ପଦ ପଢିବା। దయచేసి ఆ నీ దాసుడనైన నా కుటుంబము నిత్యం నీ చెంగు ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించు. ఆ యెహోవా నా ప్రభువా, నీవు చెలవిచ్చున్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యం ఆశీర్వదించబడింది కాక. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. ଏବେ ତାଳି ବାଜିବା। నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము. నా కొడుకు ఉద్యోగం వచ్చింది ఒకటికి, రెండో వాడికి రాకపోతే బాగానే ఒకటి కన్నా వచ్చింది. సరిపెట్టుకుంటావా? సరిపెట్టుకుంటావా? మా ఆయన తిన్నాడో లేదో ఉంచలే, నేను మాత్రం తినేసాను కదా. ఇవ్వండి చెప్పబోయా బాబు. ଆମେମାନେ କଣ କହିବା, ଗୋଟେ ପୁଅକୁ ଚାକିରି ପାଇଗଲେ ଆଉ ଗୋଟେ ପୁଅ ଚାକିରି ନ ପାଇଲେ ଚଳିବ, ଆଉ ସ୍ୱାମୀ କଣ ଭାବିବ ମୁଁ ତ ଖାଇଦେଇଛି ମୋ ସ୍ତ୍ରୀ ନ ଖାଇଲେ ଚଳିବ, ଏପରି ଭାବିବା କି? సరిపెట్టుకుందామా? సరిపెట్టుకుందామా? ଆମେ ଏହା କହିକି ରହିବା మన କି? ఆలోచన ఏముంటది? ଆମର ଆଲୋଚନା କଣ ରହିଥାଏ? తల్లి మనసు ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? ମାର ମନ କେମିତି ଥିବ? ముందు పిల్లలకి పెడుతుంది, ପ୍ରଥମେ ପିଲାମାନଙ୍କୁ ଦବ, తర్వాత భర్తకు పెడుతుంది, ତାପରେ ସ୍ୱାମୀକି ଦବ, ఆ తర్వాత ఉంటే భార్య తింటది, లేకపోతే మంచి తాగి పడుకుంటారు. ତାପରେ ଯାହା ବଳିଲେ ସେ ଖାଇବ, ନହେଲେ ପାଣି ପିଇକି ଶୋଇଯିବ। భర్త కానీ అడిగాడు అనుకో, నేను తిన్నానండి కడుపు నిండిపోయిందండి అంటారు. ଆଉ ସ୍ୱାମୀ ପଚାରିବେ ସ୍ତ୍ରୀକୁ ତମେ ଖାଇଛ ବୋଲି ପଚାରିଲେ ସେ କହିବେ ହଁ ମୁଁ ଖାଇଦେଇଛି ବୋଲି କହିବେ। ఈమె గుణవంతురాలనే స్త్రీ. ଏଇ ସ୍ତ୍ରୀ ଜଣକ କିଏ? ମାନେ ଗୁଣବତୀ ସ୍ତ୍ରୀ ఆ ଅଟେ। ఇల్లు కట్టిన తర్వాత ସେ ପରିବାର ଗଠନ ହେଲା ପରେ ఆయన చూస్తాడు ఆ నమ్మకాన్ని. ସେ ବିଶ୍ୱାସକୁ ପ୍ରଭୁ ଦେଖିବେ, వారి పిల్లల్ని ఉన్నతమైన స్థాయికి ఎక్కించారు. ଆଉ ତାଙ୍କର ପିଲାମାନଙ୍କୁ ଉନ୍ନତ ପୋଜିସନରେ ରଖିବେ। అర్థమైందా? ବୁଝିପାରିଲେ ନା? దేవుడు నిన్ను నన్ను దీవించాలంటే దావీదు వలె నమ్మకమైన భక్తి కలిగి ఉండాలి. ପରମେଶ୍ୱର ଯଦି ଆମମାନଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବା ପାଇଁ ଯଦି ଆମେ ଚାହୁଁଛୁ, ତାହେଲେ ଦାଉଦଙ୍କ ପରି ବିଶ୍ୱସ୍ତ ହେବାକୁ ପଡ଼ିବ। యేసు నా జీవితంలో ఆశీర్వదించాడు కాబట్టి నేను ఇంత రోషము కలిగి పౌరుషము కలిగి బల్ల గుద్ది చెప్పగలుగుతున్నాను. ସେ ବାଳକାକେ କହୁଛନ୍ତି ମୋ ଜୀବନରେ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିଛନ୍ତି ବୋଲି ଆଜି ଏତେ ସାହସରେ ଏତେ ଦୃଢ଼ରେ ଆଉ ସେ କହିପାରୁଛନ୍ତି నా యేసులో జీవం ఉంది, ମୋ ଯୀଶୁଙ୍କ ଠାରେ ଜୀବନ ଅଛି, నా యేసులో యథార్థత ఉంది. ମୋ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସରଳତା ଅଛି। ఆ యథార్థంగా నేను ఉన్నప్పుడే నా దేవుడు నన్ను నా కుటుంబాన్ని హెచ్చించి దీవిస్తాడు. ଯେତେବେଳେ ସେହି ସରଳତା ବିଶ୍ୱସ୍ତତା ମୋ ଠାରେ ଥିବ, ପରମେଶ୍ୱର ମୋତେ ମୋ ପରିବାରକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। నీ దగ్గర డబ్బులున్నా లంచం కట్టొద్దు ఉద్యోగానికి. ଚାକିରି ପାଇଁ ତମେ ଲାଞ୍ଚ ଦିଅନ୍ତୁ ନାହିଁ, ତମ ଟଙ୍କା ଥିଲେ ମଧ୍ୟ ଦିଅନ୍ତୁ ନାହିଁ। అధికారులు పాదాల దగ్గర కూడా వెళ్ళొద్దు. ଅଧିକାରୀମାନଙ୍କ ପାଖକୁ ଯାଆନ୍ତୁ ନାହିଁ। యేసయ్య పాదాల దగ్గర అడగండి, ଯୀଶୁଙ୍କ ପାଦ ନିକଟକୁ ଯାଇକି ମାଗନ୍ତୁ, ఆయన మీకు ఇస్తాడు. ତାହେଲେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଦେବେ। నేను ముగిస్తున్నా, ମୁଁ ଶେଷ କରିବାକୁ ଯାଉଛି, ఒక మాట చెప్తాను. ଗୋଟେ କଥା କହିବି ତାପରେ ଶେଷ କରିବି। వినండి 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 వినండి. ଶୁଣନ୍ତୁ, ఏంటి తెలుసా? 18 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఒక్కరోడికి. ଗୋଟେ ଯୁବକଙ୍କୁ 18 ବର୍ଷ କମ୍ପ୍ଲିଟ୍ ହେଲା, మొన్న ఒక రెండో సంవత్సరం అవుతుంది. ଆଉ 18 ବର୍ଷ ହେଇକି 2 ବର୍ଷ ହେଇଛି, ఆ కుర్రోడులా ఉంటాడు. ଆଉ ଯିଏ ବସିଛି ସେ ଯୁବକଙ୍କ ପରି ଥିବ। ସେ డిప్లొమా అయింది, ଡିପ୍ଲୋମା ପାଠ ପଢିଲା, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయింది, లాస్ట్ ఇయర్ రాయాలి మనోడు. ଫାର୍ଷ୍ଟ ଇୟର ସେକେଣ୍ଡ ଇୟର ହେଇଗଲା, ଫାଇନାଲ ଇୟର ସେ ଲେଖିବ పరీକ୍ଷା। ఇప్పుడు అగ్నిపథంలో ఉద్యోగాలు వచ్చాయి కదా, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ଅଗ୍ନିପଥ କିଛି ଚାକିରି ଆସିଛି 4 ବର୍ଷ ఆ 3 ఉద్యోగం కూడా ବର୍ଷ, కుర్రోడు సెలెక్ట్ అయ్యాడు. ଆଉ ସେ ଅଗ୍ନିପଥ ଚାକିରିରେ ସେ ସେଲେକ୍ଟ ହେଲା। ସେ ଯୁବକ, అమ్మా నాన్నకి ఒక్కడే కొడుకు. ସେ ବାପା ମାଙ୍କର ଜଣେ ପୁତ୍ର, ఆ కుర్రోడు చాలా భక్తి పరుడు, ସେ ସେଇ ଜଣକ ବହୁତ ଭକ୍ତି ଥିଲେ, ଭକ୍ତି చాలా କରୁଥିଲେ, భయభక్తులు కలిగిన వాడు, ବହୁତ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ ଭକ୍ତି మంచి କରୁଥିଲେ, ప్రార్థన చేసేవాడు, ଭଲ ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ, చాలా చక్కగా పెంచాడు. ఆయన ବହୁତ ଭଲ ଭାବରେ ବାପା ମା ମାନେ ତାକୁ ବଢେଇଛନ୍ତି, నేను పెంచాను. ବାଳକାଜ୍ଞା ବଢେଇଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ। వాడు తల్లిదండ్రులు భోజనం పెట్టారు కానీ ఆర్థికంగా నేను పెంచాను. ବାପା ମାନେ ତାକୁ ଖାଇବାକୁ ଲାଳନ ପାଳନ ଦେଲେ, ବାଳକ ଆଜ୍ଞା ତାଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଦେଇକି ଲାଳନ ପାଳନ କଲେ। రన్నింగ్ అయిపోయింది, మొత్తం అన్ని అయిపోయాయి, లాస్ట్ మెడికల్ ఉంది. ରନିଂ ହେଇଗଲା,
ତାପରେ ସବୁ ଟେଷ୍ଟ ପାସ୍ ହେଇଗଲେ ଶେଷରେ ମେଡିକାଲ ଟେଷ୍ଟ ଅଛି వాళ్ళు నన్ను పిలిచారు ఇంటికి, ତା ପାଷ୍ଟର ବାବୁଙ୍କୁ ଡାକିଲେ వాళ్ళ ଘରକୁ। అమ్మ నాన్న పిలిచారు. ତାଙ୍କର ବାପା ମା ଡାକିଲେ ପାଳକଙ୍କୁ। అయ్యారు ఏ డాక్టర్ ఉంటే చెప్పండి, మెడికల్ టెస్ట్ జరుగుతున్నాయి కదా, ఎంత కట్టమన్నా కట్టేస్తాం డబ్బులు. ସେ ବାପା ମା କହିଲେ ପ୍ରଭୁଙ୍କ ଦାସକୁ, ଆଜ୍ଞା କୋଉ ଡକ୍ଟର ଚିହ୍ନା ଥିଲେ କୁହନ୍ତୁ, ଆମେ ପଇସା ଦେଇକି ମେଡିକାଲ ଟେଷ୍ଟରେ ପାସ୍ ହେଇଯିବୁ। పాస్ సర్టిఫికేట్ తీసుకొచ్చి జాబ్ దగ్గర అయిపోయింది కదా అన్నాడు. ଆଉ ଚାକିରି ତ ପାଖେଇଲାଣି, ସାର୍ଟିଫିକେଟ ଦେଲେ ଆମେ ଚାକିରି ପାଇଯିବୁ। నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి నాకు ఇవ్వండి, చచ్చి కడతానండి. ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହିଲେ ତମ ପାଖରେ କେତେ ଟଙ୍କା ଅଛି ମତେ ଦିଅ, ମୁଁ ଚର୍ଚ୍ଚ କରିବି। ఏంటి పాస్టర్ గారు అలా మాట్లాడుతున్నారు అన్నాడు. ସେ କହିଲେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଏମିତି କଣ କଥା నేను ହଉଛନ୍ତି? అలాగే మాట్లాడతానన్నా. କହିଲେ ଆମେ ସେମିତି ହିଁ କଥା କହିବୁ। నేను ఈ రోజు రాత్రి 6 గంటలకు చెప్తున్నాను, మీ కొడుక్కి కృపకి మెడికల్లో సెలెక్ట్ అయిపోతాడు, రేపు ఆయన ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడు, నా యేసయ్య నీ కొడుకు ఉద్యోగం ఇస్తున్నాడు చూడాలి అంతే. ସେ କହିଲେ ସନ୍ଧ୍ୟା 6ଟା ହେଇଛି, କହିଲେ ଆସନ୍ତା କାଲି ଭିତରେ ତମ ପୁଅ ମେଡିକାଲ ଟେଷ୍ଟରେ ପାସ୍ ହବ, ତାପରେ ଜବ୍ ପାଇବ ବୋଲି କହିଲେ। టెస్ట్ లో పాస్ అయిపోయాడు, ଟେଷ୍ଟରେ ପାସ୍ ହେଇଗଲା, హైదరాబాద్ ట్రైనింగ్ వెళ్ళిపోయాడు. ହାଇଦ୍ରାବାଦରେ ସେ ଜଏନ୍ ହେଇଗଲା, ట్రైనింగ్ అయిపోయింది, ଟ୍ରେନିଂ ହେଇଗଲା। ఇప్పుడు చండీగఢ్లో జాబ్. ଏବେ ଚଣ୍ଡିଗଡ଼ରେ ସେ ଜବ୍ చప్పట్లు କରୁଛନ୍ତି। కొట్టండి. ତାଳି ମାରନ୍ତୁ। ఉద్యోగం వచ్చేసింది. ଚାକିରି ଆସିଗଲା। పాస్టర్ గారు ఎట్లా ఉన్నారు అడగలేదు. ଆଉ ସେ ପଚାରୁନାହାନ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଦାସ କୋଉଠି ଅଛନ୍ତି। పాస్టర్ గారు తిన్నారా ఉన్నారా, ఒకవేళ ఎప్పుడైనా ప్రార్థన చేసినా హాయ్ హలో అంటుంది అంతే అని అమ్మగారు. ଆଉ ତାଙ୍କ ବାପା ମା ମାନେ ପ୍ରାର୍ଥନା କରିବା ଯଦି ଚାହିଁବେ నేను ସେ మళ్ళీ କିଛି କହୁନାହାନ୍ତି। ఛాలెంజ్ చేసి నీ డబ్బులు పైసా ఖర్చవు, నీ కొడుకు ఉద్యోగం పెడతాడని గ్యారంటీ వారంటీ ఇచ్చాను. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ତାଙ୍କୁ କହିଲେ, ତମକୁ ଗ୍ୟାରେଣ୍ଟି ଦେଲେ, ୱାରେଣ୍ଟି ଦେଲେ, କହିଲେ ତମ ପୁଅ ମେଡିକାଲ ଟେଷ୍ଟରେ ପାସ୍ ହେଇଯିବ, କିନ୍ତୁ ବାପା ମାଙ୍କର କିଛି କୃତଜ୍ଞ ନାହିଁ। పిల్లలు కొనుక్కున్నాం, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చూడకపోతే ఎందుకంటారు, ఉంటే ఎంత ఉడితే ଆଉ ପିଲାମାନଙ୍କୁ ଜନ୍ମ ଦେଇଛୁ, ବାପା ମାଙ୍କୁ ନ ଦେଖିଲେ ପିଲାମାନେ ଥିଲେ କେତେ ନଥିଲେ କେତେ, అవునా కదా ହଁ ନା ନାହିଁ? చెప్పండి. తల్లిదండ్రులు నవమాసాలు మోసి 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసి ఎంతో అంత చేసినప్పుడు వాడు తల్లిదండ్రుల మీద తిరుగుబడి చేస్తే వాడి తల్లిదండ్రుల పరిస్థితి ఏమైపోతుంది? ବାପା ମା ମାନଙ୍କୁ ଅବହେଳା କରିକି అది మీ పట్ల చెప్తున్నాను. ସମସ୍ତଙ୍କ ପାଇଁ ମୁଁ କହୁଛି, దావీదు తన తల్లిదండ్రులని చేరదీశాడు. ଦାଉଦ ନିଜର ବାପା ମା ମାନଙ୍କୁ ଆଦର କଲେ, అందుకే దావీదుని ఉన్నతమైన శిఖరానికి ఎక్కించాడు. ସେଥିପାଇଁ ଦାଉଦଙ୍କୁ ପରମେଶ୍ୱର ଗୋଟେ ଉନ୍ନତ ଶିଖରକୁ ଚଢେଇଲେ। మీరు మీ బిడ్డలు దీవించబడాలంటే మీ దైవజనుడిని పోషించాలి, కుటుంబాన్ని. ଆଉ ତମ ପରିବାର ଆଶୀର୍ବାଦ ପାଇବାକୁ ହେଲେ ତୁମର ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ, ତମ ପାଳକଙ୍କୁ ତମେ ସମାଦର କରିବାକୁ ପଡିବ। నా ప్రియ బిడ్డలారా, నిన్ను పట్టుకొని లాలించి పాలించి నా కొడుకు ఎక్కడ పడిపోతాడో ఎలా పడిపోతాడో అని హత్తుకొని, కుమార్తెను హత్తుకొని మిమ్మల్ని ఎంత చక్కగా దేవుని ఒడిలో పెట్టి పోషించారే, ఆ ఆలోచన కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన దేవుడు కలిసి ଯେତେବେଳେ ଆମର ବାପା ମା ମାନେ ଆମକୁ କେମିତି ଲାଳନ ପାଳନ କଲେ, କେମିତି ସ୍ନେହ କଲେ, ଏଇ ସବୁ ମନରେ ରଖିକି ଆମେ ଯଦି କୃତଜ୍ଞ ହେବା, ତାହେଲେ ପରମେଶ୍ୱର ଆମକୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। ఓ మాట చెప్పండి మీరు, నేను మిమ్మల్ని అడుగుతాను, టైం అయిపోతుంది. ଗୋଟେ ପ୍ରଶ୍ନ ପଚାରୁଛୁ, ఇంకా మమ్మల్ని తింటున్నాడు అని మనసులో అనుకుంటున్నారేమో. ଟାଇମ୍ ఏమో ହେଇଯାଇଛି। చెప్పలేము, పోతూ దేవుడు అలా ర్యాప్చర్ చేసి తీసుకెళ్ళిపోతాడేమో. ఈ మనసులో పెట్టిన మాటలు చెప్పాలా? ଆଉ ପ୍ରଭୁ ତାଙ୍କ ହୃଦୟରେ ଯାହା ରଖିଛନ୍ତି ତାକୁ କହିବାକୁ ପଡିବ। ఎప్పటికప్పుడు సిద్ధం. ఎలా వెళ్తూ దేవుడు నన్ను రమ్మంటే అలా వాళ్ళు నడిచి କେଜାଣି ఈ మాటలు ఉండిపోతాయి నాకు. ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଯାଉଥିବା ସମୟରେ ପ୍ରଭୁ ଯଦି ଡାକିବେ ସେ ପଳେଇବେ, ସେଥିପାଇଁ ସେ ସମୟକୁ ନେଇକି ସେ କହୁଛନ୍ତି। ఓ మాట విన్నాను, ଗୋଟେ କଥା ଶୁଣନ୍ତୁ, చెప్తూ మర్చిపోయిన మాట. ఇప్పుడు ఒక వ్యక్తికి గురించి నాకు దేవుడు చూపించాడు. ପ୍ରଭୁଙ୍କ ଦାସକୁ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ଦେଖେଇଲେ। సార్, କଣ ଦେଖେଇଲେ ଜାଣିଛନ୍ତି କି? వాడు డ్రిల్ మాస్టర్ రిటైర్డ్ అయ్యాడు, మా ఊరు ఇంటి ముందు లేదు. ଆଉ ସେ ଜଣେ ଡ୍ରିଲ୍ ମାଷ୍ଟର ଥିଲେ, ସେ ରିଟାୟାରମେଣ୍ଟ ହେଇଗଲା ତାଙ୍କର। ఆయనకి ముడు కూడా రాలేదు, ఆపరేషన్ అయింది, మంచం పట్టేశాడు రిటైర్ అయిన తర్వాత. ରିଟାୟାର ହେଲା ପରେ ତାଙ୍କର ଆଣ୍ଠୁ ଯୋଉ ଥିଲା, ସେ ଦୁଇଟା ଆଣ୍ଠୁ ଖରାପ ହେଇଯାଇଛି, ସେ ଚାଲି ପାରୁନାହାନ୍ତି, ଖଟରେ ଶୋଇଛନ୍ତି। 4 నెలల క్రితము నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు అతడు వచ్చి నా ఒడిలో తల పెట్టుకొని ఏడుస్తున్నాడు. తమ్ముడు, ఈ రోగం పోలేదు, నేను రిటైర్డ్ అయిన తర్వాత ఇన్ని సంవత్సరాలకు మంచం పట్టేశాను,
ఏంటి నాకు ఉపాయం చెప్పు, నా కొరకు ప్రార్థన చెయ్యన్నాడు. ସେ 4 ମାସ ପୂର୍ବରୁ ସେ କହିଲେ ବାଳକ ଆଜ୍ଞା ପ୍ରାର୍ଥନା କରୁଥିଲେ, ତାଙ୍କ ଗୋଟେ ସ୍ୱପ୍ନ ଦେଖିଲେ, ତାଙ୍କ କୋଳରେ ସେ ଯୋଉ ଗୋଡ଼ ଭଙ୍ଗା ଥିଲା, ଗୋଡ଼ ଖରାପ ଥିଲା, ସେ ବ୍ୟକ୍ତି ଆସିକି ମୋ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କର, ମୁଁ ରିଟାୟାର ହେଇଯାଇଛି, ମୋ ଗୋଡ଼ କାମ କରୁନି ବୋଲି କହିଲେ। వినండి అమ్మ వినండి, ముగిస్తున్నాను వినండి. అయితే నేను అన్నాను, అన్నయ్య నీలో ఒకటి ఉంది, ఇది నిన్ను దేవుడు తీసుకుపోతాడు, నాతో చెప్పాడు, నువ్వు దాన్ని మానుకో, ఈ క్షణంలో ఎప్పుడు తీసుకుపోతాడో తెలియదు అన్నా. ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହିଲେ, ଭାଇ ତମଠାରେ ଆଉ ସିଗାରେଟ୍ ଅଭ୍ୟାସ, ମଦ ଅଭ୍ୟାସ ଅଛି, ତାକୁ ଛାଡ଼ି ଦିଅ, କାହିଁକି ନା ପ୍ରଭୁ ତମକୁ ନେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ସେ ମଦ ଅଭ୍ୟାସ ଛାଡ଼ି ଦିଅ। 4 నెలలు అయిపోయింది ఆ కళ చూసి। ପ୍ରଭୁଙ୍କ ଦାସ ସେ ସ୍ୱପ୍ନ ଦେଖିଲେ 4 ମାସ ହେଇଗଲା। నేను చెప్పినామంటే భయం వేస్తుంది, ପ୍ରଭୁଙ୍କ ଦାସଙ୍କୁ ଭୟ ଲାଗୁଛି ସେଇ ଲୋକକୁ ଏଇ କଥା କହିବା ପାଇଁ। ఏమనుకుంటాడేమో అని। କେଜାଣି ସେ କ'ଣ ଭାବିବ, ଖରାପ ଭାବିବ। గత 97లో సేవలోకి వచ్చినప్పుడు కటకలో ఉన్నప్పుడు ଆଉ 1997 ମସିହାରେ କଟକରେ ସେବା କାର୍ଯ୍ୟ କରୁଥିବା ସମୟରେ ఒక వ్యక్తి రమేష్ ఆయన పేరు, ଗୋଟେ ବ୍ୟକ୍ତି ଥିଲେ ରମେଶ ତାଙ୍କ ନାମ। వాడు దాదాగిరి చేసేవాడు, ସେ ଦାଦାଗିରି କରୁଥିଲେ, వాడు తాగి జబ్బు పడిపోయాడు। ସେ ମଦ ପିଇ ଆଉ ସେ ତାଙ୍କର ଦେହ ଖରାପ ହେଇଗଲା। ఆ సేవలోకి వచ్చిన కొత్తలో దేవుడు నాకు రమేష్కి చూపించాడు, ସେବା ଆରମ୍ଭରେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ସ୍ୱପ୍ନରେ ରମେଶକୁ ଦେଖେଇଲେ। ఆయన చనిపోతాడు, వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పన్నాడు। ସେ କହିଲେ ଯେ ସେ ଲୋକ ମରିଯିବ, ଆଉ ତମେ ଯୀଶୁଙ୍କ ବିଷୟରେ ତାଙ୍କୁ କୁହ। అయితే నేను మరి బాబు దాదాగిరి చేస్తాడు, నేను యేసు గురించి చెప్తే కొడేస్తాడేమో భయపేసింది। ଆଉ ତାଙ୍କୁ ଭୟ ଲାଗିଲା, ସେ ତ ଦାଦାଗିରି କରୁଛନ୍ତି, ତାଙ୍କ ପାଖକୁ ଯଦି ମୁଁ ଯିବି କହିବି ତାହେଲେ ସେ ମୋତେ ମାରିବେ। మానేసాను చెప్పడం, କହିବାଟା ବନ୍ଦ କରିଦେଲେ। ఆ వారం రోజులు చచ్చిపోయాడు। ସପ୍ତାହ ପରେ ସେ ଲୋକଟା ମରିଗଲା। నేను కుంగిపోయాను, ସେ ଭାଙ୍ଗି ପଡ଼ିଲେ। ఓడు బాబు ఎంత పని చేసుకున్నా చెప్పకుండా మానేశాను। ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଭାବିଲେ, ମୁଁ କେତେ ବଡ଼ ଭୁଲ କଲି, କହିବାର ଥିଲା କିନ୍ତୁ ମୁଁ କହିଲି ନାହିଁ। అదే స్వప్నం మళ్ళా చూశాను నా ఊర్లో అతని గురించి। ସେଇ ସ୍ୱପ୍ନ ଆଉ ଥରେ ଦେଖିଲେ ତାଙ୍କ ଗାଁରେ। నేను తెగించాను, వెళ్ళాను ఆయన దగ్గరికి। ସେ ସାହସ ନେଇକି ଗଲେ, ତାଙ୍କ ପାଖକୁ గలే। అన్నయ్య କହିଲେ, ଭାଇ 4 నెలల క్రితం నీవు నాకు కనపడ్డావు, కల్లో తెల్లని వస్త్రాలు వేసుకుని వచ్చావు, నా ఒళ్ళో తలెట్టుకుని ఏడుస్తున్నావు, రిటైర్డ్ అయిన తర్వాత నేను లెగిసి నడలేకపోతాను, తమ్ముడు నా కొరకు ప్రార్థన చేయమని నాకు దేవుడు చెప్పాను, ఏ రోజో ఏ గడియో నువ్వు పోతావు తెలీదు, నువ్వు తాగుడును సిగరెట్ మానేసి దేవుడు నిన్ను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు। ସେ କହିଲେ, ଭାଇ ତମେ ମଦ ଅଭ୍ୟାସ ଅଛି, ସିଗାରେଟ୍ ଅଭ୍ୟାସ ଅଛି, ତମେ ରିଟାୟାର ପରେ ତମେ ଚାଲି ପାରୁନ, ତମେ ମୋ କୋଳରେ ଶୋଇଛ ବୋଲି ମୁଁ ସ୍ୱପ୍ନ ଦେଖିଛି, ଜଲ୍ଦି ସେ ଖରାପ ଅଭ୍ୟାସକୁ ଛାଡ଼ି ଦିଅ, କାରଣ ପ୍ରଭୁ ତମକୁ ନେବା ପାଇଁ ଚାହୁଁଛନ୍ତି, ଯଦି କେବେ ମରିବ, ଆଜି ମରିବ କି କାଲି ମରିବ କେହି ଜାଣିନାହାନ୍ତି, ସେଥିପାଇଁ ଖରାପ ଅଭ୍ୟାସକୁ ଛାଡ଼ି ଦିଅ। ఆయన పశ్చాత్తాపడి ఏడ్చాడు, ସେଇ ସମୟରେ ସେ ଅନୁତାପ କରିକି କାନ୍ଦିଲେ, కన్నీళ్ళు వచ్చాయి, ତାଙ୍କଠାରେ ଆଉ ଲୁହ ଗଡ଼ିଲା, ତାଙ୍କୁ ప్రార్థన చేశాను, ତାଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କଲେ, కానుకిస్తున్నాడు। ସେ ଦାନ ଦେଲେ। నేను అన్నాను, నీ డబ్బులు నీ దగ్గర ఉంచు, ପ୍ରଭୁଙ୍କ ଦାସ କହିଲେ, ତମ ଦାନ ତମ నేను ପାଖରେ డబ్బులు ରଖ, ఉంచి రాలేదు అన్నయ్య, ମୋ ପଇସା ପାଇଁ ଆସିନି। నాకు చెప్పమన్నాడు, చెప్పాను, వచ్చాను। ପ୍ରଭୁ ମୋତେ କହିଲେ, ତମକୁ କହିବା ପାଇଁ ଯାହା କହିଥିଲେ ତାହା ମୁଁ କହିଦେଲି। చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను। କହିଦେଇକି ଘରକୁ ପଳେଇଲେ। వారం రోజులైంది, ସପ୍ତାହ ହେଇଗଲା, మీ అయ్యగారు వచ్చారు ఊరు, ଆଉ ଆମର ଦାସ ଗଲେ ଗାଁକୁ, మీ అయ్యగారితో ఆ ప్రార్థనకి నేను వెళ్ళాలా, ଆଉ ବାଳକଙ୍କ ସହିତ ପ୍ରାର୍ଥନାକୁ ଗଲେ, మాట్లాడేశారు అన్నిని। ତାଙ୍କ ସହିତ కథాବାର୍ତ୍ତା సరిగଲା। ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ଘରୁ ଫୋନ୍ ଆସିଲା, ତାଙ୍କ ଘରୁ ଫୋନ୍ ଆସିଲା, చిత్తని చచ్చిపోయాడు। ଆଉ ଚିଠି ଭାଇ ମରିଗଲେ। చిత్తనియ ସେ ଭାଇ ମରିଗଲେ, చెప్పిన వ్యక్తి చచ్చిపోయాడు। ଯୋଉ ଲୋକ କହିଲା ସେ ଲୋକଟା ମରିଗଲେ। దేవుడు నన్ను చూపించిన ఆ సిస్టర్ను కూడా, ఆమె ఎవరో నాకు తెలియదు, ప్రార్థన చేస్తుండగా ఆమెను చూపించాడు, ఆమె ఇల్లు చూపించాడు, తన కొడుకుని చూపించాడు। ఈరోజు ఆ చూపించిన ప్రకారంగానే వాడు నేను కలుసుకుంటాను। ଆମମାନଙ୍କ ମଝିରେ ସେ ମା ଅଛନ୍ତି, ତାଙ୍କ ପୁଅ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କ ବିଷୟରେ ପ୍ରଭୁ ସ୍ୱପ୍ନ ଦେଖେଇଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଦାସକୁ। ସେ କିଏ ଜାଣିନାହାନ୍ତି, କିନ୍ତୁ ସ୍ୱପ୍ନରେ ଦେଖିକି ଏଠାକୁ ଆସିବା ପାଇଁ ବାଳକ ଆଜ୍ଞା କହିଲେ, ଆଉ ଆଜି ଆମମାନଙ୍କ ମଝିରେ ସେ ఎప్పుడు ଅଛନ୍ତି। ఎన్నడూ ఆమెను చూడలేదు నేను, କେବେ ବି ପ୍ରଭୁଙ୍କ ଦାସ ତାଙ୍କୁ ଦେଖିନାହାନ୍ତି। గత 6 నెలలు 7 నెలలు అవుతుంది దేవుడు చూపించిన ప్రకారంగా ఆమెను చూపించాడు, తన కొడుకు బాగుపడ్డాడు, కొన్ని సమస్యల నుంచి వాళ్ళు ఉన్నారు। ପ୍ରଭୁ 6 ମାସ ପୂର୍ବରୁ ଗୋଟେ ସ୍ୱପ୍ନରେ ତାଙ୍କୁ ଦେଖେଇଥିଲେ, ତାଙ୍କ ପୁଅ ଭଲ ହେଇଯାଇଛି, ଅନେକ ସମସ୍ୟାରୁ ବନ୍ଧନରୁ ମୁକ୍ତ ପାଇଛି ବୋଲି ଦେଖେଇଲେ। పారాదీపులో ఎన్ని సంఘాలు ఉన్నాయి? ପାରାଦୀପରୁ ସେ ଆସିଛନ୍ତି, ପାରାଦୀପରେ ଅନେକ ମଣ୍ଡଳୀ ଅଛି। మత్తుసల గంట ఉన్నాడు,
ମଧୁଶିଲ୍ୟ ଘଣ୍ଟା ଅଛନ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଦାସ వేరొక పాస్టర్ గారు ఉన్నారు. ଆଉ ଅଲଗା ଅଲଗା ପାଷ୍ଟର୍ସ ଅଛନ୍ତି। అందరిని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చింది ఎందుకు? ସେ ସମସ୍ତଙ୍କୁ ଛାଡ଼ି ଦେଇକି ଆମ ପାଖକୁ ଆସିଛନ୍ତି। దేవుడు చూపించిన గురిని బట్టి ఆమె వచ్చింది. ସେ କାହିଁକି ଆସିଛନ୍ତି ମାନେ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଦେଖେଇଛନ୍ତି ଏଇ ଜାଗାଟା। దేవునికి స్తోత్రం కలు. ପ୍ରଭୁଙ୍କର ମହିମା ହଉ। ఎందుకు మీకు చెప్పానంటే କାହିଁକି ତମକୁ ଏସବୁ କୁହାଗଲା? ఏది రాని ప్రతికూల పరిస్థితులు రాని ఏమంటే కానీ ଯେକୌଣସି ପ୍ରତିକୂଳ ପରିସ୍ଥିତି ଆସିଲେ ମଧ୍ୟ యేసుని విడవకుండా గట్టిగా చేపట్టాలి. ଆମେମାନେ ପ୍ରଭୁଙ୍କୁ କେବେ ଛାଡ଼ିବାନି, ପ୍ରଭୁଙ୍କୁ ଜୋରରେ ଦୃଢ଼ ଭାବରେ ଧରିକି ପ୍ରଭୁଙ୍କୁ ରହିବା। దావీదు పట్టుకున్నాడు 18 సంవత్సరాలు. ଦାଉଦ 18 ବର୍ଷ ପ୍ରଭୁଙ୍କୁ ଜୋରରେ ଧରି ରହିଲେ। ఉన్నతమైన శిఖరానికి ఎక్కించాడు. ପ୍ରଭୁ ତାଙ୍କୁ ଗୋଟେ ଉନ୍ନତ ସ୍ଥାୟୀରେ ରଖିଲେ। నెక్స్ట్ వస్తే దావీదు రాజు అయిన తర్వాత తన సొంత కొడుకే తరుగుతున్నాడు దావీదుని చంపేయడానికి. ଆଉ ଥରେ ଦେଖୁଛୁ ଆମେ ଦାଉଦ ରାଜା ହେଲା ପରେ ତାଙ୍କ వచ్చిన తర్వాత చెప్తాను మనల్ని పిలిస్తే ପ୍ରଭୁଙ୍କ ଦାସ ଆଉ ଥରେ ଆସିବେ ସେତେବେଳେ బతికుంటే ଯଦି ବଞ୍ଚିବେ ତାହେଲେ ଆଉ ଥରେ ଆସିବେ କହିବେ ଦାଉଦଙ୍କ ପୁଅ ଦାଉଦଙ୍କୁ ଗୋଡ଼େଇଲା ମାରିବା ପାଇଁ। సొంత కొడుకే తరుగుతున్నాడు. ନିଜର పుତ୍ର ଦାଉଦଙ୍କୁ ମାରିବା ପାଇଁ ଗୋଡ଼େଇଲା। నెక్స్ట్ వస్తే చెప్తాను. ଆଗାମୀ ଦିନରେ କୁହାଯିବ। ଚାରୋଟି ପ୍ରଶ୍ନ ପ୍ରଥମରେ ପଚାରିଥିଲା, ఇప్పుడు చెప్తారా? నేను మళ్ళా వచ్చేటప్పుడు చెప్తాను. ଏବେ ଚାରୋଟି ପ୍ରଶ୍ନ ଉତ୍ତର କହିବ ନା ଆଉ ଥରେ ଆସିଲେ କହିବ? ఏం చదివించాను? బండ మీద పాము నడిచిన సర్పం నడిచిన జాడ, ପ୍ରସ୍ତର ଉପରେ ସର୍ପର ଗତି, సముద్రంలో నడిచిన వాడ జాడ, ସମୁଦ୍ର ମଧ୍ୟରେ ଜାହାଜର ଗତି, ఆకాశం మీద పక్షి నడిచిన జాడ, ଆକାଶର ଉକ୍ରସ ପକ୍ଷୀର ଗତି, ఒక పురుషుడు స్త్రీతో కలిసిన జాడ. ଆଉ ସ୍ତ୍ରୀ ସହିତ ପୁରୁଷର ଗତି। ఈ 4 ఎప్పుడు చెప్తాను? ଏଇ ଚାରୋଟି ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଏବେ କହିବ ନା ଆଗାମୀ ଦିନମାନଙ୍କରେ ପାଳକ ଆସିଲେ ତାଙ୍କ କହିବ? తీసుకోండి, నాకు చెప్పండి. ఏ పాస్టర్ కన్నా కొనుక్కోండి. ତମେ ଯାହାକୁ ବି ପଚାରିକି ସେ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର ଜାଣିକି ମତେ କୁହ। అప్పుడు మీకు బైబిల్లో గ్రిప్ ఉంది, సత్తా ఉందని చెప్పగలను. ସେତେବେଳେ ମୁଁ କହିବି ତମେ ବାଇବଲ ଭଲରେ ପଢୁଛ ଆଉ ବାଇବଲରେ ତମର ବିଷୟ ଅଛି ବୋଲି ଭାବିବେ। ఓకేనా? చెప్తారా? କହିବ ନା? ମାନେ నేనే చెప్పా. ନହେଲେ ମୁଁ ହିଁ କହିବି। ନ କହିଲେ ଯଦି ପାଳକ କହିବେ। ଆରେ ମୁଁ କହିବି ନା ଆପଣ ମାନେ କହିବ? କୁହନ୍ତୁ ସବୁ ପ୍ରଶ୍ନର ଉତ୍ତର କିଏ ଦେବ? କେତେ ବର୍ଷ ପରେ? ଆରେ କହୁନ। ଅନିଲ ଭାଇ କୁହ। ଅନିଲ ଭାଇ చెప్పాలి. మీరు ସମସ୍ତେ କହିବାକୁ ପଡିବ। మీరు వచ్చిన తర్వాతనే చెప్పాలి. ఏంటండి చెప్పండి మనం ఇంకోసారి. ଆଉ ଥରେ କୁହ। ఆకాశంలో ఎగురుతున్న పక్షి జాడ, ଆକାଶର ପକ୍ଷୀ ଉକ୍ରସ ପକ୍ଷୀର ଗତି, సముద్రంలో నడుస్తున్న పడవ జాడ, ସମୁଦ୍ର ମଧ୍ୟରେ ଗତି କରୁଥିବା ଜାହାଜର ଗତି, బండ మీద నడిచిన సర్పం జాడ, ପ୍ରସ୍ତର ଉପରେ ସର୍ପର ଗତି, ఒక కన్నికతో ఒక యవనస్తుడు కూడిన జాడ. ଯୁବକଙ୍କ ସହିତ ଯୁବତୀର ଗତି। ఎవరు చెప్తారు? କିଏ କହିବ? ఎవరు చెప్తారు? କିଏ କହିପାରିବ? అలా చెప్తారేటయ్యా. మాస్టర్ గారు బాబు ఏంటి ఇలాంటి ప్రశ్నలు అనిల్ భాయ్ కుହ। ଅଫିସର କୁହ। నేర్చుకుందాం. మనం అందరం నేర్చుకుందాం. ଆମେ ସବୁ ఈ ଶିଖିବା। లోకంలో ఏమి నేర్చుకోకపో ఈ జగత్తులో- ఈ 66 పుస్తకాల విషయాలు నేర్చుకుంటే నిన్ను బహుగా దీవిస్తాడు దేవుడు. ଜଗତରେ କିଛି ଶିଖ ବା ନ ଶିଖ ଚଳିବ, କିନ୍ତୁ ଏଇ 66ଟି ପୁସ୍ତକ ଥିବା ବାଇବଲକୁ ଯଦି ଆମେ ଶିଖିବା ତାହେଲେ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। కొమ్ములు తిరిగిన మగోడు కూడా నీ దగ్గర బలాతుడు అయిపోతాడు. ଆଉ ଯେତେ ବଡ଼ ବଳବାନ ପୁରୁଷ ହେଲେ ମଧ୍ୟ ତମ ପାଖରେ ନମ୍ର ହେଇଯିବ। ସିଂହ ବୁଲିବ ପୁରୁଷ ମଧ୍ୟ ଆପଣଙ୍କ ପାଖରେ ଠିଆ ହେଲେ ମଧ୍ୟ ହାରିଯିବ। అవునా కదా? కొమ్ములు తిరిగిన మగవాడు అంటే మేసాలు అలాగే తిప్పిన మగవాడు, నాకంటే గొప్ప ఈరుడు లేడు అని ఉంటారు కదా. వాళ్ళు కూడా మీ దగ్గర బలాదూరు అయిపోవాలి. దేవుడికి ବଳବାନ ପୁରୁଷ ଥାଆନ୍ତି ବିଶ୍ୱ ମୋଡ଼େଇକି କୁହନ୍ତି, ସେମାନେ ମଧ୍ୟ ତମ ପାଖରେ ହାରିଯିବେ। దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించు. అమ్మా ఏమన్నా ପ୍ରଭୁ ଏ ବାକ୍ୟକୁ ଆଶୀର୍ବାଦ అయ్యగారు କରନ୍ତୁ। ఏదైనా సోదే